ఓకే అండి, మూడో పాయింట్ ఫెయిలియర్స్ లో మూడవ కారణం గురించి మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. మూడవది అసహనం లేదా ఆత్మస్థైర్యం లేకపోవడం. హాస్టినెస్, తొందరపాటు ఆఫెన్ లీడ్స్ టు రాంగ్ చాయిసెస్ అండ్ మిస్ గాడ్స్ టైమింగ్. తొందరపాటు అనేది తరచుగా తప్పుడు నిర్ణయాలకు, తప్పుడు అవకాశాలకు దారి చూపుతుంది. దానివల్ల దేవుని యొక్క సమయం మిస్ అవుతుంది. అంటే దేవుడు మన జీవితంలో చేయాల్సినటువంటి కార్యం ఓకే. తొందరపాటు ఏం చేస్తుంది అని అంటే తరచుగా తప్పుడు నిర్ణయాలకు దారి చూపుతుందండి. అంటే తప్పుడు నిర్ణయాలకు దారి తీస్తుంది. దానివల్ల దేవుడు మన జీవితంలో చేయాల్సినటువంటి కార్యాల యొక్క సమయం ఏమవుతుందంటే మిస్ అయిపోతుంది. దేవుడు మన జీవితంలో కార్యం చేపట్టాలనుకుంటాడు, కానీ మనం తొందరపాటు పడడం వలన దానివల్ల ఏమవుతుంది, ఆ సమయం ఏమంతా మిస్ అయిపోతుంది, లేకపోతే సత్ఫలితాలను ఇవ్వకుండా అయిపోతుంది. వివరణ: అసహనం అనేది ఒక వ్యక్తి బాధను, ఆలస్యము, విభిన్న అభిప్రాయాలను లేదా అసౌకర్య పరిస్థితులను సహించలేనటువంటి మనస్తత్వాన్ని సూచిస్తుంది. అసహనం అనేది ఏం చేస్తుంది? వ్యక్తి బాధను బట్టి జరగవచ్చు, లేకపోతే ఒక కార్యం ఆలస్యం అవడం వల్ల అసహనం కలగవచ్చు, విభిన్నమైనటువంటి అభిప్రాయ భేదాలను బట్టి అసహనం కలగవచ్చు, లేదా అసౌకర్య పరిస్థితులను బట్టి అసహనం కలగవచ్చు, సహించలేని మనస్తత్వాన్ని ఇదంతా కూడా సూచిస్తుంది. వీటన్నిటి కారణంగా మన మనసు ఒక సహించలేనటువంటి స్థితికి రావచ్చు. మేబీ వాతావరణాన్ని బట్టి కూడా కొంతమందికి అసహనం కలగవచ్చు. ప్రాక్టికల్ విషయం అంతేనా? సో అనుకుంటుండొచ్చు, ఇలాంటి పరిస్థితికి వస్తే ఏం చేయాలా? చలికాలం మాత్రమే రావాలి, ఇంకే కాలంలో రాకూడదు. నెక్స్ట్ టైం ఓకే. ఇదంతా కూడా అసహ్యానికి కారణాలు, అసహనానికి కారణాలు. బాధ, ఆలస్యము, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, అసౌకర్యము. అవునా? కుటుంబంలో కూడా భార్య భర్తల మధ్యలో అసౌకర్యం ఉంటే ఒకరి మీద ఒకరికి ఏర్పడుతుంది? అసహనం కలుగుతుంది. అవునా? అసౌకర్యం ఉన్న చోట అసహనం ఉంటుంది, బాధ ఉన్న చోట అసహనం ఉంటుంది, ఆలస్యం ఉన్న చోట అసహనం ఉంటుంది. అంటే ఒక వ్యక్తి టైం పాటించేవాడు అయి ఉంటే మరొక వ్యక్తి టైం పాటించలేదు, ఏమవుతుంది? అసహనం అవుతుంది. సో ఇవన్నీ మన యొక్క మనస్తత్వాన్ని, సహించలేనటువంటి మనస్తత్వాన్ని లేదా ఓర్చుకోలేనటువంటి మనస్తత్వాన్ని సూచిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే ఇది ఒక ధైర్యశూన్యత లేదా సహన శక్తి లేకపోవడం అని కూడా చెప్పొచ్చు. అసహనం ఉన్న చోట ఆత్మస్థైర్యం కూడా తక్కువ ఉంటుంది కదా. అసహనం ఉన్న వాళ్ళకి ఆత్మస్థైర్యం అనేది కూడా తక్కువగా ఉంటుంది. అర్థం ఏంటిదంటే సహించలేకపోవడం, ఓర్పు లేకపోవడం, తట్టుకోలేకపోవడం, ఇంటోలరెన్స్, ఇంపేషన్స్ అని అంటాం. వాస్తవానికి క్రైస్తవ జీవితంలో సహనము అత్యద్భుతమైనటువంటి విషయం. అంటే క్రైస్తవ విజయవంతమైనటువంటి జీవితానికి, అంటే ఓటమి పాలు కాకుండా విజయవంతంగా జీవించడానికి సహనం చాలా అద్భుతాలు చేస్తుంది. కానీ క్రైస్తవుడు ఎప్పుడైతే అసహనాన్ని ప్రదర్శిస్తాడో ఆ ఫలితాలను మనము మిస్ అవుతాం. చూడండి, ఇప్పుడు క్రైస్తవ సంఘంలో కూడా కొంతమంది కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు క్రైస్తవులు వెంటనే అసహనానికి గురవుతారు కదా. ఎవరైనా చనిపోయినప్పుడు చాలా మంది క్రైస్తవులు అసహనానికి గురైపోయి ధర్మాలు చేయడం, రోడ్లకు ఎక్కడం, అంటే దేవుడు చేసే కార్యానికి ఇవన్నీ ఏమవుతాయి? అడ్డం పడతాయి. దేవుడు చేయాల్సినటువంటి తీర్పుకు ఇప్పుడు దేవుడికి వదిలేస్తే ఏమవుతుంది? అది దైవికమైనటువంటి తీర్పులు వెలువడతాయి. అవునా? మానవుడు ఇన్వాల్వ్ అవుతే ఏమవుతుంది? ఉన్న న్యాయం కూడా పోతుంది. అందుకే కొన్నిసార్లు మానవుడు ఇన్వాల్వ్ కాకూడదు కొన్ని విషయాల్లో. ఎంతుండ మనకు ఎంతవరకు ఇచ్చాడు దేవుడు అంతవరకే చేయాలి. అంటే యేసు ఎందుకు ఆ మాట చెప్తున్నాం అంటే అపోస్తుల కాలంలో ఎవరు ధర్నాలు చేయాలి కదా. చేసారా? స్టెఫెన్ గారు చంపి కొట్టిగా చంపినప్పుడు ఎవరు వచ్చారండి? అంటే ప్రేమలేఖనా? కానీ కాదు. అవునా? స్టెఫెన్ చంపినప్పుడు ప్రేమలేఖ రాదు. చాలా మందికి స్టెఫెన్ అంటే ప్రేమ ఉంది. అవునా? భక్తులను చంపుతున్నప్పుడు ఎవరు ధర్నాలు చేయలేదు, ఎవరు రోడ్ల మీద రాలేదు, న్యాయం కోసం పోరాటాలు చేయలేదు. అది ధన్యతగా భావించారు. చంపబడము ఒక
గ్రేట్ ప్రివిలేజ్ గా భావించారు. నేను క్రీస్తు కొరకు చావడం ప్రివిలేజ్ గా భావించినప్పుడు మరొకరు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు కదా. అంటే దుస్థితి చూడండి. అంటే ఇంటోలరెన్స్ అనేది, ఇంపేషన్స్ అనేది దేవుని యొక్క అద్భుతాలను, న్యాయాన్ని అన్నిటిని కూడా మన నుండి దూరం చేస్తుందండి. ప్రకారాలు అంటే ఎన్ని రకాలు? వ్యక్తిగత అసహనం. అసహనం అనేది ఎన్ని రకాలుగా ఉందో చూస్తున్నాం. ఒకటి వ్యక్తిగత అసహనం. వ్యక్తిగతంగా ఇతరుల చర్యలను, ఆలస్యాలను తట్టుకోలేకపోవడం. భార్య ఏదైనా పని చేస్తే భర్తకు అసహనం, భర్తకు భార్యకు నచ్చని భర్త చేస్తే భార్యకు అసహనం, పిల్లలు తల్లిదండ్రులకు నచ్చనివి పిల్లలు చేస్తే పిల్లలకు అసహనం. అవునా? వృద్ధులైన తల్లిదండ్రులు ఏదైనా పని చేస్తే కొడుకి కోడలికి అసహనం. అవునా? అంటే ఈ అసహనం అనేది మన వ్యక్తిగతంగా మన కుటుంబ జీవితంలో ఏదో రకంగా ప్రభావితము చూపిస్తూనే ఉంది. సామాజిక అసహనం అంటే భిన్న అభిప్రాయాలను, విశ్వాసాలను సహించలేకపోవడం, మన చుట్టూ ఉన్న వారిని ఓర్చుకోలేకపోవడం, లేకపోతే మన విశ్వాసం కాని వారిని మనము సహించకపోవడం, ఇవన్నీ కూడా సామాజిక అసహనాలు కూడా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. మూడోది ఆధ్యాత్మిక అసహనం. దేవుడి సహాయాన్ని, పరీక్షలను తట్టుకోలేకపోవడం. దేవుడు ఏదైనా మనకి అనుమతించినప్పుడు ఇది ఎందుకు అనుమతించాడని తెలుసుకోకుండా అసహనాన్ని ప్రదర్శించడం. ఇంట్లో ఏమైనా జరగగానే, సమస్యలు రాగానే, కొన్ని ఇబ్బందులు కలగానే మనం అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం, అసహనానికి గురవుతా ఉంటాం. ఎందుకు దేవుడు దీన్ని ఇలా చేశాడు, అలా చేశాడు అంటే మనం ప్రశ్నించగానే ప్రశ్నిస్తాం. అవునా? దేవుని ప్రశ్నించట్లేదు అనుకుంటేనే మెల్లిమెల్లిగా ప్రశ్నించడము ప్రారంభిస్తాం అన్నమాట. ఉదాహరణ చూద్దాం. ఉదాహరణ 1. అబ్రహాం మరి శారా దేవుని వాగ్దానం ఆలస్యం అవుతుందనే అసహనంతో ఇస్మాయిల్ పుట్టేలా చేసి దేవుని యోజనకు ఎదురయ్యారు. అవునా? నిజమే కదా? ఒక అసహనము ఒక కుటుంబానికి కాదు, ఒక సమాజానికి చేడు తెచ్చిన దానికి ఇది గొప్ప ఉదాహరణ. తెలుసా మీకు? చూడండి, ఆదికాండం 16వ అధ్యాయంలో అబ్రహాంకు వారసుడు పుడతాడని దేవుడు అతనికి మాట ఇచ్చాడు. వాగ్దానం చేసిన తర్వాత చేశారా ఈ తప్పు? వాగ్దానం ముందు చేశారా? వాగ్దానం చేశాకనే జరిగింది కదా ఇది. చూడండి, వాగ్దానం చేసిన తర్వాత ఇప్పుడు అబ్రహాము దేవుడే ఆ మాట నెరవేర్చే వరకు ఆగకుండా తన సొంతగా దేవుని మాట నెరవేర్చడానికి ప్రయత్నించే పొరపాటుకి ఒడిగట్టారు. వాస్తవం చెప్పాలని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం దేవుడే నెరవేర్స్తాడు అని ఎదురు చూడలే. వీళ్ళు ఏం చేశారంటే ముందుగానే తొందరపాటు నిర్ణయం తీసుకోవడము మనం చూస్తూ ఉంటాం. దేవుని మాట కోసం కనిపెట్టకుండా తన భార్య మాట విన్నాడు. ఈ సమయంలో దేవుడు మాట ఇచ్చినప్పటికీ దేవుని మాట కోసం అబ్రహాం కనిపెట్టకుండా తన భార్య శారా మాట వినడం చూశాం. ఇందుకు ఫలితం అబ్రహాం శారాలకు అబ్రహాం ఏం చేసిందంటే శారాయి విచారకరంగా ఉండడమే కాక పశ్చిమ ఆసియా చరిత్రపైనే తీవ్ర ప్రభావం చూపించింది. అబ్రహాము అగరకు పుట్టినది 12 అరబ్బు తెగల వంశకర్త ఇస్మాయిల్. అవునా? ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానము ఇప్పటికి కూడా తరచుగా కలహించుకుంటూనే ఉన్నారు. ఇది దేవుని వాగ్దానం కోసం నిరీక్షణ లేకుండా చూపిన అసహనానికి గొప్ప ఉదాహరణ. అవునా? మనం కూడా ఒకసారి అసహనం చూపినానికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనం కూడా అనుభవించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఒక అసహనంగా తొందరపాటు తీసుకున్న నిర్ణయం వల్ల దాని ఫలితాలు ఇప్పటికీ అనుభవించి ఉండొచ్చు. అవునా? త్వరపాటి అప్పులు చేయడము, త్వరపాటి ఇంకేదైనా చేయడము, దాని ఈఎంఐలు కట్టుకుంటున్నాం, లేకపోతే దాని యొక్క ఇంట్రెస్ట్లు కట్టుకుంటున్న జీవితాన్ని వెళ్ళబుచ్చడం. ఒక రకంగా ఏమైపోయింది తెలుసా, కొంతమంది జీవితాలలో ఇది అంటే బాధతో చెప్తున్నటువంటి విషయం. నేను చాలా మంది చూశాను కాబట్టి చెప్తున్నాను. ఏమైపోయిందంటే వాళ్ళ సంపాదన ఇప్పుడు కష్టపడడం ఎందుకోసం కష్టపడుతుంది తెలుసా? జస్ట్ అప్పులు కట్టడానికి, ఈఎంఐలు కట్టడం, ఇంట్రెస్ట్ కట్టడానికి కష్టపడుతున్న కుటుంబాలను చూస్తున్నాను నేను. హైదరాబాద్ సంఘంలో కూడా 2-3 ఉన్నాయి. జస్ట్ వాళ్ళు ఎందుకు పని చేస్తారంటే కేవలం ఇంట్రెస్ట్ కట్టడానికి. ఏం చేస్తాను చెప్పండి? వాళ్ళ వల్ల కుటుంబానికి ఉపయోగం ఉండదు, సంఘానికి బ్లెస్సింగ్ గా ఉండదు. అవునా? ఒక్క తొందరపాటు నిర్ణయం ఇప్పటికి కూడా సంఘం సఫర్ అవడానికి కారణం అవుతుందా లేదా? కుటుంబం సఫర్ అవడానికి కారణం అవుతుందా? ఎటం రమ్మంటే మనమే అన్ని భరించాలి. ట్రావెలింగ్ కాన్చాలి, ఇప్పుడు ఒక తీసుకెళ్తే అలాంటి వాళ్ళని. అవునా? అంటే భరించడానికి ప్రాబ్లం లేదు, ఉంటే ఎంతైనా చేయొచ్చు. వాళ్ళు చేసిన మిస్టేక్. కొన్ని వాళ్ళు ఏమన్నా అప్పులు చేసి దేవుని కార్యాల కోసమో, దేవుని సంఘాన్ని ఉద్ధరించడానికో, లేకపోతే 10 మందికి బీదలకు అన్నం పెట్టడానికో, లేకపోతే ఒక కుటుంబాన్ని ఆదుకోవడం చేసిన ఏమి కావు. ఈజీ మనకి అలవాటు పడిపోయి క్రిప్టో కరెన్సీలని, బెట్టింగులని. అవునా?
ఇలాంటి వాటిలో పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. పోనీ మంచి పని చేయడానికి పెట్టారు, లాస్ అయ్యారు అంటే అది వేరే విషయం. లేదా ఒక బిజినెస్ చేయడానికి పెట్టుబడి పెట్టి బిజినెస్ రన్ అవుగా లాస్ అయ్యారు అంటే అది వేరే విషయం. కన్సిడర్ చేస్తాం, అవునా? చూడండి, ఒక అసహనము ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించండి. బైబిల్ ఉదాహరణ 2. సంసోను గొప్ప ఎగ్జాంపుల్ అండి. అసహనానికి సంసోను కూడా మనం మంచి ఉదాహరణ తీసుకోవచ్చు. చూడండి, సంసోను అసహనము నిజానికి అతని జీవితంలో అనేక సందర్భాలలో అసహనము హఠాత్తుగా స్పందించడము మరియు తట్టుకోలేకపోవడం స్పష్టంగా కనిపిస్తాయి. ఇది అతని శక్తివంతమైన సేవక జీవితాన్ని క్షీణింపజేసిన ప్రధాన కారణాలలో ఒకటి. శాంసన్ లాంటి ఒక బలవంతుడు చివరికి బలహీనుడిగా జీవితాన్ని ముగించడానికి కారణం అసహనం అని తెలుసు ఎవరికైనా? జస్ట్ ఇంపేషన్స్, ఇంటాలరెన్స్, అవునా? మీరు లేఖనాలను ధ్యానిస్తే అది అద్భుతంగా అర్థమవుతుంది. శాంసన్ ఏం చేసిండు అంటే చికాకు పడేవాడు. అసహనం. చికాకు దేనికి సంబంధించిందండి? అసహనానికి సంబంధించినటువంటి లక్షణమే. ఉదాహరణ చూద్దాం, ఎన్నిసార్లు ఆయన అసహనాన్ని ప్రదర్శించాడు. నెంబర్ 1, తిమ్నాలో పెళ్లి సందర్భంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయంలో సంసోను ఒక ఫిలిస్తీ స్త్రీని చూసి వెంటనే ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు అతన్ని ఆపాలనుకున్నారు, అవునా? కానీ అతడు వాళ్ళ మాట వినకుండా తన కోరికగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది అతని తేటతెల్లమైన అసహనాన్ని చూపుతుంది. తల్లిదండ్రుల సలహాను తట్టుకోలేకపోయాడు. అంటే తల్లిదండ్రులు దైవికమైన సలహా ఇచ్చారు వాస్తవానికి. ఎందుకంటే తల్లిదండ్రులు తెలుసు ఫిలిస్తీన్లను చేసుకోకూడదు, అవునా? ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల అన్నిదాలను ఇప్పుడు చేసుకోరు. ఇది మోక్ష ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైనటువంటి పని. ఇప్పుడు తల్లిదండ్రులు సలహా ఇచ్చింది వాక్యానుసారమైన సలహాని, అవునా? వాక్యానుసారంగా ఇచ్చారు, వాక్యానుసారంగా సలహా ఇచ్చారా? వాక్యానుసారమైన సలహానే ఇచ్చారు. ఆయన సంసోను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, పట్టించుకోలేదు. రెండోసారి సంసోను అసహనం ఉదాహరణ ఒక మర్మంగా చెప్పిన కథకి రిడీ చెప్పాడు ఒకటి కదా. సింహం గురించినటువంటి తేనె గురించి ఒక రిడీ చెప్పాడు. ఆ సంబంధించినటువంటి అసహనం న్యాయాధిపతులు 14-17 చూస్తాం. అతను చెప్పిన రహస్యాన్ని భార్య ఒత్తిడి చేయడంతో సంసోను చివరిగా ఆమెకు చెప్పేశాడు, అవునా? భార్య యొక్క తరపు బంధువులు నీ భర్తను మెల్లగా లాభం చేసి అదేంటో తెలుపరచు, లేకపోతే ఏంది మేము అన్ని ఇచ్చుకోవాల్సి వస్తుంది, అవును? ఇన్ని జతల బట్టలు ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ కాలంలో బట్టలు చాలా విలువైంది, అవునా? ఇప్పుడంటే ఒక మనిషికి ఈజీగా 10 జతలు ఉంటాయి కదా, కానీ అప్పట్లో ఒక జత ఉండడమే గొప్ప విషయం. అంటే నేయడం అంత కష్టం, అవునా? ఇప్పుడు యంత్రాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. అప్పుడేంటి అంత చేయితోనే అది చేయాలి. అందుకే బట్టలకు చాలా వాల్యూ ఉండదు ఆ కాలంలో. అందుకే బట్టలు దొరికినప్పుడు చీట్లు వేసి పంచుకోవడానికి కూడా అదొక కారణం. చూడండి, ఒత్తిడి చేయడంతో చివరికి ఆమె రహస్యాన్ని చెప్పేశాడు. ఆమె అతన్ని ఏడిపించడంతో అసహనంతో దాన్ని బట్ట బయలు చేశాడు, బయట పెట్టాడు. ఇది భావోద్వేగంగా తట్టుకోలేకపోయాడు. భార్య కోరు భరించలేకపోయాడు. ఉన్న రహస్యాన్ని చెప్పాడు. దానివల్ల నష్టం వచ్చిందా రాలేదా? భయంకరమైన యుద్ధం, ఫైట్ కూడా. మూడోసారి దలీల విషయంలో కూడా చూస్తాం. న్యాయాధిపతులు 16వ దలీల సంసోను ఆమె రహస్యాన్ని చెప్పమని ప్రతిరోజు బాధించేది. అతను తీవ్ర అసహనానికి లోనే చివరికి ఏం చేశాడు? తన రహస్యాన్ని, గోప్యతను, తన బలం యొక్క రహస్యతను విప్పేశాడు కంప్లీట్ గా. ఇది అతని జీవితంలో అత్యంత ప్రమాదకరమైన అసహనం. దీనివల్ల అతడు తన శక్తిని ఏం చేశాడు? కోల్పోయాడు. జుట్టు రకం బలం యొక్క రహస్యం చెప్పాడు, నా జుట్టులో ఉందనగానే భార్య ఉంటుందా? అంటే నూనె తీసుకొచ్చి మంచిగా మొదటి చేసిందా? కత్తి తీసుకొచ్చి కట్టించుకొని వెళ్ళింది, అవునా? అంటే ఇవన్నీ ప్రమాదాలే. ఒక్క చిన్న అసహనం చాలని నువ్వు ఓడిపోవడానికి. అది భార్య అయినా ఎవరైనా అంటే, భార్య అయినా భర్త అయినా చిన్న అసహనం చాలు, నీ జీవితంలో నీ శక్తిని కోల్పోతావు. పిల్లల కోసం 1,00,000 రూపాయలు వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీజు కోసం దాచిపెట్టావని అనుకో, నీ భార్య తెలియకుండా. ఒకరోజు నీ భార్య బంగారం ఇంకేదో శోధిస్తుంది, భరించలేక నువ్వు అసహనానికి గురై పర్లేదు లేదు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉంది, అప్పుడు పిల్లల ఫీజు కట్టడానికి బదులు ఏమైతుంది? బంగారం షాప్ వెళ్ళాల్సి వస్తుంది, అవునా? అంటే జస్ట్ నవ్వుకోవడానికి చెప్తున్న ఎగ్జాంపుల్. అందరి కుటుంబాలు అది జరుగుతాయని కాదు కానీ. సో అంటే ఎవరైనా కావచ్చు. ఒకవేళ నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు మనం అసహనానికి, అలాంటి భార్య భర్తలు అపనమ్మకంగా ఉండమని దాని అర్థం అసలు కాదు. ఇద్దరికి తెలవాలి ఏం జరుగుతుందని, ఇద్దరికి తెలియాలి, తెలిసే చేసుకోవాలి. తెలిసే నిర్ణయం తీసుకొని చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఇద్దరికి ఆ మెచ్యూరిటీ కూడా ఉండాలి. సో అసహనం అనేది ఎంత ప్రమాదకరమైన స్థితిలో మనం చూస్తున్నాం. శాంసన్ అసహన ఉదాహరణలు పాఠం.
సాంసోను శారీరకంగా ఎంతో శక్తివంతుడైన వాడైనా ఆత్మీయంగా మరి భావోద్వేగంలో అసహనంతో నిండిన వాడిగా కనిపిస్తాడు. అతని అసహనం దేవుడిచే అప్పగించిన శక్తిని కోల్పోవడానికి, శత్రువుల చేతిలో అవమానానికి, జీవితాంతం బందీగా గడపడానికి ఏమైంది? దారి తీసింది. అవునా? గుడ్డివాడయ్యాడు, కళ్ళు తీసేస్తున్నాడు. అవునా? అది దీనావస్థన, అతి భయంకరమైన దీనావస్థ కదా. ఒక మానవుణ్ణి బంధించేసి కళ్ళు తీసుకోవడం చిన్న విషయం అండి? చిన్న విషయం కాదు. రెండోది, ఆయన ఎద్దులాగా గానుగ కట్టి తిప్పడం కూడా చిన్న విషయము కాదు. అది ఒక శక్తివంతుడు. ప్రపంచంలో ఆయన చూస్తేనే భయపడేటువంటి జనాంగాలు ఆయనని హింసించుకుంటా, గేలి చేసుకుంటూ ఆడుకున్నారు అని అంటే అంతకంటే దరిద్రం, అంతకంటే దీనావస్థ మనకు ఉంటుందా చెప్పండి? నెవర్ కదా. ఊహించని స్థాయి. జస్ట్ అసలు జీవితము తలక్రిందులుగా తారుమారైపోయింది. నేను చాలా మంది చూస్తా అసహనం ఉన్న వ్యక్తులను. కొంతమంది ఇంట్లో వాళ్ళు ఊకే అసహనానికి గురి చేసి అది కొను అది అంటే కొంతమంది అప్పులు చేసి కూడా కొంటారు. అవునా? అది కూడా ఒక సహనం, ఒక అసహనం వల్ల కలిగే నష్టమే కదా. అప్పులు చేసినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈఎంఐలు కట్టుకోవడము, వడ్డీలు కట్టుకోవడము జరుగుతుంది. అంటే ఉన్నదాంతో కొంతమంది సంతృప్తి చెందరు. అది కావాలి, అది కావాలి. కొంతమంది నేను చూస్తున్నాను కొన్ని కుటుంబాలు ఏసీ ఉండకపోతే, డబ్బులు ఉంటే కొనుక్కుంటే పొరపడలేదు, తప్పు కాదు. కానీ లేనప్పుడు కూడా కొను అప్పు చేసుకుంటుంది 40,000. అవునా? 40,000 ప్లస్ 40,000 ఆల్రెడీ ఒక ఈఎంఐ 5,000 పెట్టుకున్నాం అనుకో, కరెంట్ బిల్ ఒక 5,000 యాడ్ అవుతుంది. నిజమా కాదు? 10,000 అవుతుంది. అంటే ఒక నెల 10,000 బర్డెను. జీతం కుటుంబానికే సరిపోవట్లేదు, కానీ ఏం చేసినాం? 10,000 బర్డెన్ పెంచుతున్నాం. నిజంగా చెప్తున్నాను, ఏసీ వలన ఆనందం మన జీవితంలో చాలా ఉన్నదంగా తృప్తి చెందడమే ఉంటుంది. అవునా? నాకు ఒక అన్నం కొనిచ్చాడు, అది ఆనందం కంటే బాధ నేర్పిస్తుంది. కొన్నప్పుడు 40,000, దానికి 4 times ఇప్పటికి కరెంట్ బిల్ కట్టాడు. అంటే ఒక వస్తువు ఆనందం మంచిదే కాదు, దాన్ని తప్పనట్లేదు. కానీ ఉన్నోనికి ప్రాబ్లం లేదు, కానీ మన లాంటి వాళ్ళకి అది ప్రాబ్లమే అంటున్నా. అవునా? స్టీవెన్ నిర్ణయం తీసుకున్నాడు, నెక్స్ట్ టైం నువ్వే పంపిస్తావు కరెంట్ బిల్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, చూడండి ఎంత ఒక్క చిన్న అసహనం 2-3 సార్లు చూపించిన, 2 సార్లు ఒక రకంగా నష్టపోయాడు. 3వ సారి చూపించిన అసహనం జీవితాన్నే కోల్పోయేలా చేసింది. దేవుని కృపను బట్టి చివరి క్షణంలో పశ్చాత్తాపడి దేవుని వేడుకోవడం ద్వారా ఒక ముగింపు, మంచి ముగింపు చూసాం. కానీ ఆ పశ్చాత్తాపం లేకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుంది. పశ్చాత్తాపము అద్భుతమైన విషయం, కానీ దాని ముందు జరిగింది అయితే అవసరం లేదు కదా. ఇలా ఉంటుందండి ఒక్క చిన్న అసహనం. ఎంతో మంది చూసాం త్వరపడి ఒకరిని పెళ్లి చేసుకోవడంలో అసహనానికి నిదర్శనం. అవునా? త్వరపడి ఒక అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకోవడం అసహనమే కదా. పెళ్ళైతే లేదని చూసి కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు? అవిశ్వాసమైన పురుషులని పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైతుంది? వీళ్ళు అవిశ్వాసులుగా మారుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను ఆ వ్యక్తిని విశ్వాసంగా మారుస్తారని వెళ్తాను. వీళ్ళే అవిశ్వాసులుగా మారిన సందర్భాలు కోకొల్లండి. జస్ట్ అసహనం, ఓపిక లేదు. అవుతుందండి, 30 ఏళ్ళు రాని ఏమైతుంది? అవుతుంది కదా, లేట్ అవుతుంది. కొంతమంది తట్టుకోలేరు, ఇంకా లేట్ అవుతుంది. ఎవరో ఒకరిని చేసుకోవాలి. కొంతమంది విశ్వాసంగానే చేసుకుంటారు, అది కూడా ప్రాబ్లం. ఆ స్థానం వల్ల ఏమవుతుందంటే ఆ విశ్వాస సరిగా విశ్వాస కానీ విశ్వాసి. ఈ విశ్వాస వల్ల కూడా ఏముంటాయి? చాలా పెద్ద ప్రమాదాలు ఉంటాయి. అప్పుడు బయట 100 మందికి వెలుకరంగా జీవించాల్సిన మనం ఏమైతుంది? జీవితాంతం విశ్వాసిని మార్చుకోవడానికే సరిపోతుంది. జీవితం చల్లబడిపోతుంది. అక్కడ ఆధ్యాత్మిక జీవితం అక్కడే ఆడుకోవాల్సి వస్తుంది. అలా ఉంటుంది అనమాట. ఎవరైనా కావచ్చు, స్త్రీ అయినా పురుషులు కానీ, ఇద్దరికి చెప్తున్నాను. అవిశ్వాసం అనేది స్త్రీ పురుషులకు సంబంధించిన విషయం. కాబట్టి ఒక్క అసహనము జీవితంలో ఏం చేస్తారంట? ప్రసంగి ఒక అద్భుతమైన మాట కూడా రాశారు కదా, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేస్తుంది. అవునా? ఓర్పు ఏం చేస్తారంట? గొప్ప ద్రోహ కార్యాలు చేయకుండా చేస్తారు. కొంతమందికి పని చేసే చోట సహనం ఉండదు. అవునా? ఒక 6 నెలలు చేస్తారు, ఇంకా జీతం పెంచలేదు అని జాబ్ ఉద్యోగం మానేస్తారు. 6 నెలలకి అసలు ఉద్యోగం దొరకడమే కష్టం అంటే నిజం కదా. మన ఒక కంపెనీ 12,000 మంది ఉద్యోగాలు తీసేస్తుంది.
ఈ రోజులలో ఎంత బీటెక్ చేసినా ఉద్యోగాలు దొరకడమే కష్టం. మొన్న కానీ నేను ఒక ఉద్యోగం ఇచ్చిన, ఉద్యోగం మాట్లాడి చూపించాను అనమాట. చూపిస్తే 18,000 ఇస్తా ఉన్నారని నేను వెళ్ళాను. ఎందుకు అని అడిగాను. అన్న నాకు కట్టుకునేటి 21,000 ఉన్నాయను. 23,000 ఉన్నాయి. ఇప్పుడు ప్రాక్టికల్ విషయం బాధ ఇక్కడ అంటే మరి అంతకుముందు ఏమైనా చేసినామంటే నెల నుంచి ఏం లేదు. అంటే ఖాళీ ఉంటే ప్రాబ్లం లేదు. ఖాళీ ఉంటే 23,000 అడ్జస్ట్ అవుతున్నాయంట. పని చేసి 18,000 సంపాదిస్తే 5,000 తక్కువ పడుతున్నాయి అంటున్నాడు. అదే విచిత్రం అని ఇప్పటికీ అర్థం కదా లాజిక్. మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి, క్లాస్ అయిపోయిన తర్వాత. ఈ లాజిక్ ఎవరికన్నా అర్థమైతే క్లాస్ అయిపోయినాక నాకు చెప్పండి. మరి మేము పిచ్చోళ్ళము, ఆయన పిచ్చోడు, ఏదో అర్థం కాదు ఇలాంటి కేసులను. చిన్న అసహనం, ఒక అసహనం అంటే ఒక అసహనము ఒక జీవితాన్ని ఎంత తారుమారు చేస్తుందో చూడండి. ఉద్యోగాలు వదిలేయడం, ఈవెన్ ప్రసంగి ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయనది కూడా ఉద్యోగ విషయంలోనే చెప్పాడు. తెలుసా మీకు? 10వ అధ్యాయంలోనా ఏమన్నాడు అక్కడ? ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి తొలగిపోకుము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు చేయకుండా చేయి. అంటే ఉద్యోగం చేస్తున్న చోట నీ బాస్ ఒకవేళ నీ మీద కోపడితే ఏం చేయాలంట? సహించమని చెప్తున్నాడు. ఒకవేళ సహించకపోతే ఏమైతే ఉన్న ఉద్యోగం బాస్ నష్టమా మనకు నష్టమా? ఒకసారి ఆలోచించండి. అంటే ఉద్యోగం చేసేట అసహనాన్ని ప్రదర్శిస్తే ఎవరికి నష్టం అండి? అడిగే నష్టం, చేస్తూనే నష్టం. బాస్ అని చెప్పారంటే ఉద్యోగం చేయటం, బాస్ కోపం వచ్చినా మనకే నష్టం, మన కోపం వచ్చినా మనకే నష్టం. బాస్కి ఏం పోతుందండి? మనం కాకపోతే ఇంకోటి పెట్టుకుంటారు. అవునా? మన కోపం ఉండదు. లీవ్ అడిగినప్పుడు ఇవ్వాలి, లేకపోతే కోపం వస్తుంది మనకి. అవునా? ఏమంటారు? అవసరం అంటే బెదిరిస్తాం. ఇట్లా చేస్తే నేను రానే రాను. అంటే ఇవి మంచి విషయాలు కాదు. అవునా? మంచి విషయాలు చెడ్డ విషయాలు కాదు. ఒక అసహనం చాలండి మన జీవితంలో. ఒక వ్యక్తి ఒక అసహనంతో తన భార్యని ఇంకా దోషేశాడు, గోడకు పడింది, కొంచెం దెబ్బ తగిలింది. అసలైన రాయలసీమ పేదలు పోయి 11 సంవత్సరాలు అయితే ఇంతవరకు రాదు. నాట్ ఏ జోక్, నేను చెప్తున్నాను, వెరీ సీరియస్ ఇష్యూ. మధ్యలో ప్రయత్నాలు చేసిన విఫలమైంది. నాకు రాయలసీమ కేసులు 3 తెలుసు. 3 భార్యలు ఇంతవరకు రావట్లేదు. 11 సంవత్సరాలు అవుతుంది. అది కూడా అన్ని 10-11 సంవత్సరాలు. మా తెలంగాణ అమ్మాయిని చేసుకుంటా అంటారు, అస్సలు కూడా. ఆయన చూడమని చెప్పట్లేదు. సో అసహనం అనేది కుటుంబంలో కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ, అవునా, ఈవెన్ అసహనం వలన మనకు ఒక కష్టం వచ్చింది, ఒక 50,000 అవసరం ఉంది. అసహనం వల్ల ఏం చేస్తామనంటే ఆ టైం వరకు ఎదురు చూడకుండా ప్రార్థన చేసుకుంటే దేవుడు కొంత టైం ఇస్తాడనే విశ్వాసం లేకుండా త్వరపడి అప్పులు చేస్తాము. అవునా? అసహనానికి ఒక గొప్ప నిదర్శనం. ఒకవేళ అప్పులు దొరికాయంటే ఏం చేస్తాం? బ్రదర్ 5% పర్లేదు, బ్రదర్ 7 అయినా పర్లేదు. అంటే మన దాతృత్వం బహు విస్తరిస్తారు అన్నమాట ఇక్కడ. అంటే ఉన్నప్పుడు ఎవరికైనా ఇవ్వడానికి దాతృత్వం పనిచేయదు, కానీ ఇలాంటి చోట దాతృత్వము ఆ పిచ్చవాడి మీద విస్తరిస్తారు అనమాట. అదైనా పర్వాలేదు, లాస్ట్ ఇదేం దాతృత్వం అర్థం కాదనమాట. వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. పిల్లలు అంటే మనం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ గురించి మాట్లాడుతున్నాం, డబ్బుల గురించి అసలు మాట్లాడుతున్నాం. వాళ్ళ ఇష్టం అది. అవసరం వాళ్ళకు ఉండడం, అమ్ముకోవడానికి స్థలాలు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, ఎన్నో ఆస్తులు ఉంటాయి. అవునా? వాళ్ళ ఒక కారు, మెడలో ఇంట్లో ఉన్న బంగారం అమ్ముకున్న వాళ్ళ అప్పులన్నీ తిరిగిపోతాయి. భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేసిన అర్థం ఉంటుంది. మనకి ఏముండదు, అయినా చేస్తాం. చేయడం పక్కన పెట్టు, మనం అందరికి హీరోలు కావాలి కదా. కాబట్టి మధ్యవర్తులుగా ఉండి ఇప్పించేవాళ్ళు ఉంటుంది. ఇంకా హీరోయిజం, మనకి హీరోయిజం అంటే చాలా ఇష్టం కదా. లేకపోయినా ఇప్పుడు మన సంఘంలో కూడా ఒక ఆయన 10,000 ఇప్పించాడు. అతను క్లోజ్ ఫ్రెండ్ అనమాట. పారిపోయినట్టు ఇంతవరకు కనిపించలేదు.
ఆ 10కి ఏం చేసిండు, 10 కట్టాలనే దురుద్దేశంతో ఏం చేసిండు, మళ్ళీ ఒక 10 తీసుకొచ్చి క్రిప్టో కరెన్సీలో పెట్టాడు. అంటే 20 అయింది. 20కి ఇంట్రెస్ట్ కలిపి ఎంత అయింది, ఇంకెక్కువ 25 అయింది. జీతం ప్లస్ ఇంకా అప్పు చేసుకుంటూ ఇంట్రెస్ట్ కడుతున్నాడు ఈరోజు. ఏమొచ్చింది, ఏం లేదు. ఓడిపోయిన జీవితం, ఓడిపోయిన స్థితిలోనే చూస్తున్నాను. ఇప్పటికి కూడా వృద్ధులైన తల్లిదండ్రుల మీదనే ఆధారపడు, వాళ్ళని డబ్బులు అడిగే పరిస్థితి, వాళ్ళని చూసుకోవాల్సింది పోయి వాళ్ళ పెన్షన్ డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది. నిజంగా చెప్తున్నాడు, చూస్తే ఒకవేళ అన్యున్న అయితే నిజంగా చెప్తున్నాను, రఘు కూడా అంటాడు, రూమ్లో వేసి బంధించి కొట్టాలని ఇలా అంటున్నాను అంటాడు బుద్ధి రావడానికి. ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీని బంగారంలాగా చూసుకోవాల్సింది పోయి ఆమెను భయంకరంగా దుఃఖపెడుతున్నారు. ఇద్దరు సంతానం అట్లా, ముగ్గురు కూడా అన్నకు తెలుసు. ఆమె ఇప్పుడు కాళ్ళను ఆపరేషన్ చేయించాలా, డబ్బు లేక విలవిల్లాడు, వీళ్ళ కోసం లక్షలు లోన్లు తీసుకొని వచ్చి అవి కడుతుంది, కుటుంబాన్ని పోషించాలా, పిల్లల్ని చూసుకోవాలి, అంతా ఆమె చూసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండే జీవితాలు ఏమన్నా ఉంటుంది అంట మండలం చూస్తుంది. జాలిపడడానికి కూడా ఆస్కారం లేదు, నిజంగా చెప్తున్నాను. అయ్యో మంచి పని అయింది, లేదు ఇంకేదైనా అది అయిపోయిందంటే కూడా లేదు. ఇప్పటికీ మారట్లా. పోనీ సొల్యూషన్ కూడా ఇచ్చాం, అయినా మారట్లా. ఒక దగ్గర ల్యాండ్ ఉంది, అమ్ముకోమని చెప్పినాం, అన్ని తీర్చుకొని ప్రశాంతంగా బ్రతుకోని జీతాలు కాదు, జీతంతో బ్రతికేయచ్చు కదా, 50,000 అంటే లైఫ్ టైం అంతా బ్రతికేయచ్చు. అవునా, ఒక్కడేస్తుంది. కొన్ని తీసుకోకపోవడం నిజంగా అది ఇంకా ఏదో మరి దేవుడు అద్భుతం చేస్తారండి, ఇంకా డైరెక్ట్ గా గమనిస్తారా, మనం నిర్ణయం తీసుకున్నాం కదా. అవునా, కొంతమంది సహోదరులు పట్ల నాకు సంతోషం అనిపిస్తుంది, ఇక్కడ కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది కష్టపడి కట్టుకున్న సొంత ఇల్లు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. తప్పేం కాదు కదా, మనము మళ్ళీ ఇస్తాడు దేవుడు, ఇవ్వాలనుకున్నప్పుడు కొంచెం పరిస్థితులు చక్కదిగుతున్నాం, మళ్ళీ కొనుక్కుంటాం, ఏముంది. ఆమె సామ్సోన్ అయిపోయింది కదా. సో బోధన, శక్తి కంటే ఓర్పు ఎక్కువగా అవసరం అండి. ఏది ఎక్కువ అవసరం, శక్తి ఓర్పా? ఓర్పే ప్రయోజనకరమైనది శక్తి కంటే. ఒకవేళ ఇప్పుడు సామ్సంగ్ శారీరక అంత బలవంతుడు, ఓర్పు లేకపోవడం వల్ల ప్రయోజనం ఉందా? నీకు నెలకు ₹1,00,000 సంపాదించే శక్తి ఉండొచ్చు, ఓర్పు లేకపోతే ఏమవుతుంది, ఆ 1,00,000 కూడా జీరో అయిపోతుంది. అవునా, చూడండి, శక్తి కంటే ఓర్పే గొప్పదండి. అందుకే నేను శక్తివంతుడు అవడానికి ఇష్టపడట్లేదు, ఓర్పు పెట్టుకుంటే అంత మంచిది. పౌల్లాగా. అవునా, ఓర్పు క్రియాసాధకమైనటువంటి ఒక అద్భుతమైన లక్షణం. దేవుని ఇచ్చిన కృప నిలబెట్టుకోవాలంటే సహనం అవసరం. అవునా, ఇప్పుడు సామ్సంగ్ కి దేవుని కృప ఉంది, ఉందా? శక్తి ఎక్కడిదండి, ఓనా, దేవుని కృప. ఇప్పుడు ఆ కృప నిలబెట్టుకోవాలంటే ఏం కావాలా, ఓర్పు అవసరం. అసహనం వల్ల పెద్ద ఆశీర్వాదాలు కోల్పోతామండి. పౌలు కూడా అందుకే కృత నిబంధనలు ఓర్పు గురించి అనేకమైన లేఖనాలు ఉన్నాయి, అంటే నేను అది తీసుకోవట్లేదు, చాలా ఉన్నాయి ఓర్పు గురించి లేఖనాలు, చాలా ఉంది. బైబిల్ ఉదాహరణ 3 రోమీలు 2:4 దేవుని అనుగ్రహం అంట మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించినది ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యము సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు యేసుప్రభువును నమ్ముకున్న తర్వాత ఏం చేస్తున్నారంట, దేవుని అనుగ్రహాన్ని తృణీకరిస్తూ తీర్పు తీరుస్తున్నారంట ఇక్కడ. అవునా, అందుకే అక్కడ తీర్పు తీర్చిన మనుషులను ఎవడైనా సరే నిరుతుడవై ఉన్నావు. అంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదంట, సహనం లేదు, ఓర్పు లేదు, ఇంటాలరెన్స్, ఇంపేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు పడితే అప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఏం చేస్తారు, తీర్పు తీరుస్తున్నారు. ఇది ఏకంగా దేవుని అనుగ్రహాన్ని తిరస్కరించే అవిధేత కూడినటువంటి అసహనాన్ని చూపిస్తుంది. ఒక దగ్గర చికాకుతో కూడినటువంటి అసహనం, సామ్సంగ్ అంది ఏంటిది, చికాకుతో కూడిన అసహనం. మరొక దగ్గర అసహనం అవిధేత వల్ల కూడా కలిగే అసహనం ఉంటుంది. అసహనం యొక్క ప్రభావాలు, అసహనం వల్ల త్వరితమైనటువంటి తప్పులు జరుగుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి, విశ్వాస జీవితంలో వైఫల్యానికి దారితీస్తుంది, దేవుని ఆలోచన యోచనలు ముందస్తుగా మనమే భంగము చేస్తాం. దేవునికి మన పట్ల ఒక ప్రణాళిక ఉంటుంది, ఆ ప్రణాళిక నెరవేర్చబడేంత వరకు ఎదురు చూడకుండా ఓపిక లేకపోవడం వల్ల ఏమవుతుంది, అది భంగము కలుగుతుంది. దాన్ని
త్వరపడి నిర్ణయాలు తీసుకోవడం. ఇంతకుముందు అబ్రహాం శారా లాగా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది అబ్రహాం విషయంలో, అవునా? ఆ ప్రణాళిక ఏమైంది? కొద్దిగా భంగం కలిగింది, అవునా? ఆ భంగం అక్కడితో అయిపోయిందా? ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది, అవునా? భంగం ఒకసారి వచ్చిందంటే కొన్నిసార్లు అది జీవితాంతం ఉండవచ్చు, నిజమే కాదు? అసహనానికి సామాన్య ఉదాహరణలు ట్రాఫిక్ లో అసహనం వల్ల కొందరు గట్టిగా మాట్లాడతారు, కొట్లాడతారు, అవునా? దానివల్ల ఏమవుతుంది? ఒక గొడవ అవుతుంది. గొడవ అయితే ఏమవుతుంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. చూస్తున్నాం క్రైస్తవులు ఇలాంటివి బయట. మళ్ళీ అక్కడికి వెళ్ళి నాదేం తప్పలేదంట. నీ తప్పేంటిది? నీ తప్పలేకపోవచ్చు, కానీ అనవసరంగా మాట్లాడడం తప్పే, నోరు చేసుకోవడం తప్పే, అంటే సహనం లేకపోవడం తప్పే. సిగ్నల్ నువ్వు జంప్ అయి ఉండకపోవచ్చు, ఆ విషయంలో నీకు తప్పలేకపోవచ్చు, కానీ అసహనాన్ని ప్రదర్శించడం తప్ప కదా. పాఠాలు నేర్చుకునేటప్పుడు అసహనం ఉన్నవాడు తేలికగా విసుగు చెందుతాడు, అవునా? ఒకవేళ సెమినార్ ఒక 5-6 గంటలు లేట్ అయింది అనుకో, అసహనం వచ్చేస్తుంది. ఇలా వెళ్ళిపోవాలి 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 అదే ఉంటుంది మనసందిగా. సో ప్రార్థనలో ఫలితాలు వెంటనే రావాలన్న ఆశ, ఇది కూడా ఆధ్యాత్మిక అసహనాన్ని చూపిస్తుంది. చాలా మంది ప్రార్థనలో సమాధానం వెంటనే రావాలని చూస్తారు. మనం పెద్ద తప్పు చేసి దేవుడు సమాధానం వెంటనే రావాలంటే ఎలా అవుతుందండి? టైం బట్టేటి కూడా దేవుడు వెంటనే జవాబు ఇవ్వడు. దానిలో మన మనసు కూడా మార్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి, మన నిర్ణయాలు మార్చుకోవాల్సినటువంటి విషయాలు ఉంటాయి. అసహనంకి వ్యతిరేక పదం ఏంటిది? సహనము, ఓర్పు, ధైర్యం, ధైర్యశక్తి. సో పేషెన్స్, టోలరెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ గురించి మనం చూస్తాం. తెలుసా, ఇక్కడ మనం నేర్చుకునే ప్రతి అంశము గలతీ పత్రికలోని ఆత్మఫలము రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే వాటికి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం, అవునా? అవి లేవు అంటే ఇవి ఏర్పాటు చేస్తాయి, అంతే కదా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మఫలంలో మనం ఫలించకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఇవన్నీ కూడా, ఓటములు అన్ని కూడా ఆత్మఫలంలో ఫలించిన వాడికి. పరిష్కార మార్గాలు ఏంటి? దేవుడిపై పూర్తిగా నమ్మకం ఉంచడం, సహనంతో ప్రార్థన కొనసాగించడం, ఆలస్యం జరిగిన విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరంగా జరగడం. మన ప్రార్థనలో జవాబు తొందరగా రాలేదనుకో ఏం చేయాలా? విశ్వాస సూత్రాన్ని అవలంబించాలి. అంటే విశ్వాసంలో ఏం చేయాలా? స్థిరంగా ఉండి ఎదురు చూస్తూ ఉండాలి. సో గలతీ 5:2 ప్రకారం ఆత్మ ఫలాలు ఒకటి ఏంటిది? సహనం, పేషెన్స్. పేషెన్స్ ఆత్మ ఫలానికి నిదర్శనం అండి. సహనం లేని చోట అర్థం ఏంటిదంటే అక్కడ పరిశుద్ధాత్మ యొక్క ఆత్మఫలం మన జీవితంలో లేదు అని అర్థం, అంతే కదా? మనందరికీ తెలుసు మనకి ఎంత సహనం ఉందో కదా. అసహనం వల్ల చెప్పాలంటే చాలా నష్టాలు కూడా ఉంటాయి. ఎలాంటి నష్టాలు? కోపంతో చేయలేదు అది విసిరేయచ్చు, అవునా? ఫోన్లు పగలగొట్టచ్చు, ఇంకేమైనా గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్ లాంటివి ఉంటే ఎసురు కొట్టచ్చు, అవునా? మళ్ళీ ఒక 40-50 ఆర్థిక నష్టాన్ని యాడ్ చేసుకోవచ్చు మన కుటుంబంలో. బ్లెస్సింగ్ మళ్ళీ 20,000 ఫోన్ కోసం అప్పు చేసి దానికి బ్లెస్సింగ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే పిల్లల మీద భార్య మీద కోపం చూపించడానికి హాస్పిటల్ తీసుకెళ్లి మళ్ళీ వైద్యపరంగా చూపించుకొని మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ కొంత బ్లెస్సింగ్ పొందుకోవచ్చు. మధ్యలో మానసికంగా అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడితే అదొక బ్లెస్సింగ్. మంచిది కదా భార్య భర్తల మధ్యలో గ్యాప్ ఏర్పడి ఒక కొంతకాలం మాట్లాడకపోతే, అంటే మనం బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతాం, అవునా? అది ప్రశాంతంగా ఉండాలి. సో ఒక్క అసహనము జీవితాన్ని ఎంత భయంకరంగా నష్టపరుస్తుందో మీకు తెలియదు. తెలుసుకున్నా కూడా మనం మళ్ళీ మారం. నేను కొంతమంది ఫ్యామిలీ చూసిన ఒక్క ఫోన్ కాదు 4 ఫోన్లు పడగొట్టిన వ్యక్తులు తెలుసు. అంటే ఎప్పుడు కోపం వచ్చి జైల్లో ఫోన్ చేసి పెట్టేయాలి అంతే. గ్రేట్ హస్బెండ్, గ్రేట్ బ్లెస్సింగ్ కదా. కొత్త ఫోన్ రావడం బ్లెస్సింగ్ కదా. నాకు తెలియదు. సో ఇలాంటి బ్లెస్సింగ్స్ అన్నమాట. ఈ గ్రూప్ లో కూడా ఒక 3-4 వెళ్తారు కనీసం. చేతులు ఎత్తుకు ఉన్నారా? చేతులు అంటే ఎత్తండి వెళ్తారు, ఎంతమంది ఫోన్లు బాగా వెళ్తారు.
కొందరు సిగ్గుపడుతుంది ఎత్తడానికి, అహంకారం అడ్డు వస్తుందని. మా సంఘంలో కూడా ఉన్నారు, ప్రధానికి ఫోన్ లో కొడతా ఉంటారు. మరి ఎంత ఫోన్ కొనిస్తా ఉంటారు అర్థం కావాలి. ఆయన పగలగొట్టడం వల్ల ఆయనకు నష్టం జరగట్లేదు, ఇంకో వాళ్ళు ఇంకొకరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది కదా. సో అసహనానికి కారణం ఏదైనా కావచ్చు, నష్టం చేసుకోవడం మన చేతిలోనే ఉంది, అవునా? అసహనం అనేది మన బలహీనతలను మరియు దేవుడి సమయంపై అవిశ్వాసం. నా భార్య ఎంతో మారతలేదంటే అసహనం వెయిట్ చేయి. మనిషి మారడం అంటే సులువా? నిజం చెప్పండి, ఒక మనిషి ఎంత కాలంలో మారుతారు చెప్పగలుగుతారు ఎవరైనా? గూగుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడకండి ప్లీజ్, మ్యూట్లో పెట్టుకోండి, మాట్లాడకండి. పెళ్ళి కొద్ది రోజులు కాలేదు, నా భార్య ఇంకా మారట్లేదన్న. ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది, అన్న నా భర్త మారట్లేదన్న. ఎంతకాలం అయినా మా పెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది. గ్రేట్ అమ్మా. ఏమైందామంటే చీటి మాటి గొడవలు అవుతున్నాను. అవునా, అరే పెద్ద కష్టం అది. సరే అమ్మా, మీ అమ్మ నాన్న పెళ్ళి అయింది కదంటే, అదేంటన్నా మా నాన్న పెళ్ళి కాకపోతే నేనెక్కడ. ఓకే అమ్మ, ఎంతకాలం అవుతుందంటే 30-40 సంవత్సరాలు అవుతుంది. మీ అమ్మ నాన్నకి ఇప్పుడు గొడవలు అవుతున్నాయంటే, అవుతాయమ్మా, ఇప్పుడు కూడా కొట్టుకుంటాము. అదేంటమ్మా, 40 సంవత్సరాల నుంచి మీ అమ్మ నాన్న గొడవ పెట్టుకోవచ్చు, కానీ 2 సంవత్సరాలు పెళ్ళి 2 సంవత్సరాలు మీ ఇంట్లో గొడవలు జరగకూడదు. అంటే అంత అసహనం. ఆ పంచాయతీ నేను 4 సార్లు చేశాను, 4 సార్లు కలిపాను విడిపోతాడు. ఈ 4 సంవత్సరాలు కలిపి 2 పిల్లలు. ఇది మాత్రం అసలు అర్థం కాదు. ఎన్ని గొడవలున్నా ఈ పిల్లలకి ప్రొడక్షన్ మాత్రం ఆగదు. విషయమైన డాంకీ జోక్ ఇది ఒక రకంగా ఆశాస్వాదాన్ని అనిపించిన వెరీ సీరియస్ ఇష్టం, అవునా? ఆ గొడవల మధ్యలోనే అన్ని జరిగిపోతా ఉంటాయి. మంచిదమ్మా, అప్పుడు చెప్పాను ఇంకా ఇంకో 2 సంవత్సరాలు ఆగండి, గొడవల మధ్యలో ఎలా కలిసి ఉండడం తెలుస్తుంది అన్న. అలవాటు అయిపోతుంది. అప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు భార్య కోసం కాకుండా పిల్లల కోసం బ్రతకడం అలవాటు అయిపోతుంది. అప్పుడు గొడవలు తగ్గకుండా సహిస్తామని చెప్పి. సో తెలుసు నాకు. అంటే ఒక అసహనము, మీరు ఒక్కొక్క స్టోరీ చెప్తే అసలు నవ్వుకొని చచ్చిపోతారు, అలా ఉంటది అనమాట. భార్య భర్తల మధ్యలో అద్భుతంగా ఉంటాయి అసహనం. అసలు అద్భుతాలు ఎక్కడ ఉంటాయి? అద్భుతాలు అక్కడే ఉంటాయి. చూడండి, లూకా 8:15 అందరికి తెలిసిన లేఖనాలు. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అవునా? ఆధ్యాత్మికంగా ఫలించాలంటే ఏం కావాలా? ఓపిక కావాలి, అవునా? నిజముగా ఇప్పుడు 4 రకాల నేలలో ఒక్క నేల మాత్రమే ఫలిస్తుందంట వాక్యాన్ని, అవునా? 4 ఫలిస్తున్నాయా? ఒక్కటి ఫలిస్తుందా? ఒకటే ఫలిస్తుంది. దానికి ఉన్న లక్షణం ఏంటిది? ఒకటి మంచి నేల, రెండోది ఓపిక ఎక్కువ దానికి. అందుకే ఓపిక ఎక్కువ కాబట్టి 30 అంతలుగా, తర్వాత 60 అంతలుగా, తర్వాత 100 అంతలుగా ఫలిస్తుంది అనమాట. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలా మందికి ఏం లేదు? ఓపిక లేదు. ఓపిక లేని చేయడం ఏం చేస్తారంటే ఓపిక పట్టుకుంటారు అనమాట. ఓపిక లేదు మనకు, ఓ పీక ఉందన్నట్టు పట్టుకోవడానికి. సో అలాగా వాక్యము చాలా మంది వినరండి. భార్య భర్తకు విధేయత చూపించాలంటే ఓపిక ఉండదు, భర్త భార్యను ప్రేమించాలంటే ఓపిక ఉండదు, అవునా? ప్రేమించే ఓపిక వినకుండదు, విధేయత చూపించే ఓపిక
ఆమెకు ఉండవచ్చు. అప్పుడు ఫలం ఎక్కడ నుండి వస్తుందండి? భార్య భర్తల మధ్యలో అనుభవించేటువంటి ఆ మధుర క్షణాలు వస్తాయి మన జీవితంలో, ఎప్పటికి రావు. ఉంటాయి, వాస్తవానికి చాలా మధుర క్షణాలు ఉంటాయి. అవి అవి ఇంత గొప్పగా ఉంటాయా? ఓకే, పెళ్లిలో దేవుడు ఇంత అద్భుతాన్ని, ఇంత ఆనందాన్ని ఇస్తాడా అనేది ఎప్పుడు తెలుస్తా అంటే ఆ ఓపిక ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఓ, మ్యారేజ్ అంటే ఇంత అద్భుతమా, ప్రేజ్ గాడ్ అంటారు. అవునా? మన దగ్గర ప్రేజ్ గాడ్ ఉండదు. అవునా? ఓ మై గాడే ఉంటుంది. ఆ? అంతే కదా? సో భర్త భార్యను బట్టి, భార్య భర్తను బట్టి స్తుతిస్తూ ఉండాలండి. నాకు ప్రభా ఈ భార్య నిజంగా చెప్తున్నాను, ఈమె లేకపోతే నేను ఏమైపోయేవాను, ఈయన లేకపోతే నా జీవితం ఏమైపోయేది ప్రభా. ఈరోజు కాస్త నేను డిసిప్లిన్ గా, కాస్త విశ్వాసంతో, కాస్త ఆధ్యాత్మికంగా నేను ఉన్నానంటే నా స్పౌజే కారణం, నువ్వు నాకు ఇచ్చినటువంటి స్పౌజే కారణం అని చెప్పగలిగే స్థాయి అందరికీ అవసరం. భార్య భర్త గురించి చెప్పాలా, భర్త భార్య గురించి చెప్పాలా. కొంతమంది కోపం ఉండదు ఆడవాళ్ళు. ఇంటికి భార్య తరపు బంధువులు వస్తే సహించరు, వాళ్ళ అమ్మ నాన్న వస్తే ఒక్క పూట భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడరు. అదే వాళ్ళ తరపు బంధువులు వస్తే వారం రోజులు వస్తుంటది వంట పెట్టడానికి. అవునా? ఈ పార్షాలిటీ చూస్తాం స్త్రీల లోపల, భయంకరమైనటువంటి పార్షాలిటీ. ఎందుకు అర్థం కాదు, వాళ్ళు మనుషులే కదా అనేటువంటి. సరే, మనం క్రైస్తవులమే కదా పోని, క్రైస్తవులకు తారతమ్యాలు ఏంటి? అవునా? సొంత తల్లిదండ్రులైనా భర్త తల్లిదండ్రులైనా ఒకటే భావన రావాలి కదా. చాలా మందికి రాదు, అది ఎందుకు అర్థం కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏమవుతుంది, వాళ్ళు మనుషులే కదా. మీ అమ్మ నాన్న వండి పెట్టినట్టు వాళ్ళకు కూడా వండి పెట్టచ్చు. పోనీ ఇంకా గట్టిగా మాట్లాడతామా, మీరేమైనా పెడుతున్నారమ్మా, నీ భర్త సంపాదించదే కదా, నీ భర్తదే కదా, నీదేమన్నా సొంతదా? అది కూడా ఆలోచించరు ప్రాక్టికల్ గా. అసహనం ఎందుకో మరి. భర్త తనకు కుటుంబ సభ్యులు అంటేనే భార్యకు ఒక రకమైన అసహనం ముందే వస్తుంది కదా, పేరింటనే వస్తుంది. ఎందుకో మరి అర్థం కాదు అసహనం. ఏ విషయంలో స్త్రీలకు ఎక్కువ అసహనం? బై డిఫాల్ట్, మ్యానుఫ్యాక్చర్ డిఫాల్ట్. సో సహన ఓపికతో లేకపోతే విశ్వాస జీవితంలో కొనసాగలేము. ఇవన్నీ కుటుంబంలో సమస్యలు వస్తున్నట్టే కారణం కూడా ఆధ్యాత్మిక ఫలించకపోవడం. అవునా? ఇవన్నీ రిలేటెడ్ టు ఏంటిది? స్పిరిచువల్ లైఫ్. అవునా? రిలేటెడ్ టు అవర్ డివోషనల్ లైఫ్. అవునా? చూడండి, జీవితంలో ఎదురయ్యే శోధనలను, పాపములను ఎదిరించలేము. చిన్న చిన్న శోధనలు తట్టుకోలేము. ఓపిక లేకపోతే విన్న వాక్యములు అంచలంచలేదు ఎవరు ఎదగలేదు. నువ్వు వాక్యం వింటున్నావు కదా, నీ భర్తను విధేయత చూపించాలి, నీ భార్యని ప్రేమించాలి, అందరూ తెలిసినా కదా. వింటున్నప్పుడు దాన్ని ఫలించాలంటే ఏం చేయాలా? ఓకే, ఫోర్త్ లెసన్ త్వరగా. లీవ్డ్ బై వరల్డ్లీ అట్రాక్షన్స్, లోక ఆకర్షణ లేదా మోహం ద్వారా లొంగిపోవడం ప్రమాదకరమైన శోధన కదా. ఎందుకు పడిపోతున్నాం అంటే 4వ కారణం. 3 చూసాం. ఏమేమి చూసినాం? ఆత్మీయ శోధనలు, 2వది అస్థిరత, 3వది అసహనం, 4వది ఏంటిది? ఆకర్షణ, అట్రాక్షన్స్, రంగుల ప్రపంచం. ఎక్కడ ఉంది రంగుల ప్రపంచం? మన చుట్టూ కాదు, మన చేతిలో ఉంది, మొబైల్లో ఉంది, అరచేతిలో ఉంది. లేవగానే పట్టుకోవాలి, పడుకున్నప్పుడు దాన్ని గుడ్ నైట్ చెప్పి పడుకోవాలి. ఫారెన్ కంట్రీలలో భార్య భర్తలు ఉదయం లేగానే భార్య భర్తకు, భర్త భార్య గుడ్ మార్నింగ్ చెప్పుకొని లేస్తారు. పడుకున్నప్పుడు ఇద్దరు కూడా గుడ్ నైట్ చెప్పుకొని పడుకుంటారు. అవును, మరి మన దగ్గర విచిత్రం. పడుకున్నప్పుడు ఏంటిది? గ్యాస్ బంద్ చేసినావా, కిటికీలు సరిగా పెట్టినావా, మిగిలిన అన్నం కూరలు ఫ్రిడ్జ్ లో పెట్టినావా, ఫ్యాన్లు లోపల అన్ని కిచెన్ లో హాల్లో స్విచ్ ఆఫ్ చేసినావా? గ్యాస్ అదే అయిపోయింది అది ఫస్ట్ టైం. నువ్వు ఇంకా గ్యాస్ పెట్టలేదు, ఈ గ్యాస్ ఎక్కువైంది. సో ఇవే కదా.
ట్యాప్ అని గట్టి పెట్టేసినావా? ఇవి చెక్ చేసుకోవాలి, ఇవి మనం మాట్లాడుకునేది. సో మన ప్రేమనే వేరు కదా, అందరూ అది ఎవరికి. కొంతమంది కవరింగ్ కూడా ఇచ్చుకుంటారు. ఏంటి తెలుసా, మన తిట్టుకోవడమే ప్రేమ, మన భాష, మన దేశంలో. అవునా? గొడవడమే ప్రేమ. ఆ? మన ప్రేమలో ఏముండకూడదు అంటే పీస్ ఉండదు, మెయిన్ సమాధానం ఉండదు, అయినా ప్రేమ అది. ఓకే, డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ ద వరల్డ్ పుల్స్ అస్ అవే ఫ్రమ్ గాడ్స్ పాత్. అంటే దేవుని మార్గం నుంచి వెళ్ళి అవి అవుంటాయి డబ్బులు ఎక్కువ 4-5 అవసరం వస్తారు డబ్బులు. ఓకే, లోక ఆకర్షణలు డెఫినేషన్. లోక ఆకర్షణలు, వరల్డ్లీ అట్రాక్షన్స్ అనేవి మనల్ని దేవుని నుండి దూరంగా లాక్కొని ఈ లోక సంబంధమైన విషయాలలో మన మనసు, మన సమయం, మన శ్రద్ధను కేంద్రీకరిస్తాయి. ఇవి మన ఆధ్యాత్మిక జీవితం మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈరోజు చాలా మంది వరల్డ్లీ అట్రాక్షన్స్ ద్వారా ఆధ్యాత్మికంగా ఫలించట్లేదు. వాస్తవం చెప్పాలంటే క్రైస్తవ జీవితంలో మిగిలిపోయిన వాళ్ళు ఎవరు అంటే సంఘాల్లో ఇద్దరే మిగిలిపోతారండి. ఒకరు ముళ్ళ పొదలు పడిన విత్తనం, రెండోది మంచి నీళ్ళ పడిన విత్తనం. ఇవి రెండే ఉంటాయి, మొదటి రెండు ఉండవు. తెలుసా మీకు? అంటే మొదటి రెండు అంటే త్రోపక్కబడిన విత్తనం ఉండదు. విత్తిన వెంటనే సాతాను వచ్చి విత్తనాలు ఎత్తుకుపోతాడు కాబట్టి లోపలికి రాలేడు. రాత్రి నిలబడిన విత్తనం ఏంటి అంటే ఎప్పటి వరకు వస్తారంటే ఒక చిన్న శ్రమ, విశ్వాసం నిమిత్తం, వాక్యం నిమిత్తము ఒక శోధన శ్రమ రాగానే వద్దనుకుంటారు. అయితే సంఘంలో ఉండే వాళ్ళంతా ఎక్కువ అంటే ముళ్ళ పొదలు పడిన విత్తనమే ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకనంటే వాళ్ళు ఇటు లోకంలో ఎదగాలనుకుంటారు, ఇటు వాక్యంలో ఎదగాలి. ఇటు ప్రతి ప్రార్థనకు అటెండ్ అవుతారు, అలాగే ప్రతి లోకంలో ప్రతి దానికి కూడా ముందు వరుసలో ఉంటారు. పైన ఏమవుతుంది, ఈ ఐక్య విచారాల వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళు అపరిపక్వంగా ఫలిస్తారండి. అంటే ఫలించరు ఇంకా వీళ్ళు. ఇవి వింటారు, అవి వింటారు అనమాట, ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫైనల్ ఏది గెలుస్తుంది, వాక్యమా లోకాకర్షణ? లోకాకర్షణ ఫైనల్ గా విజయం సాధిస్తే వారి జీవితంలో. ఇక ఈ 100% 90 వాళ్ళు ఉంటే 10% మాత్రమే మంచి నిలబడే విత్తనం ఉంటుంది. వీళ్ళు ఓపిక నిదానంగా మెల్లమెల్లగా ఫలించుకుంటూ వెళ్తారు. సో అందుకే ఈ ప్రాబ్లం మనకు ఇక్కడ ఏర్పడుతుంది. లోకాకర్షణ అర్థం ఈ లోకానికి సంబంధించిన శారీరక, భౌతిక, ఆనందప్రదమైనటువంటి మరియు దేవునికి విరుద్ధమైనటువంటి ఆకర్షణలు. Worldly attractions are those things in the world that looks pleasing, satisfying, or desirable to the flesh, but pulls us away from God. సో ఇవన్నీ కూడా శారీరక, భౌతిక, ఆనందప్రదమైనటువంటి అంటే సంతోషాన్ని మనం అంటే వరల్డ్లీ ప్లెజర్ ని వెతికేటువంటి విషయాలు అన్నమాట. ఇవన్నీ దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు. మెల్లమెల్లగా దేవుడిని మనల్ని ఏం చేస్తాయి, దూరం చేస్తాయి. అవునా? మన ఫ్యామిలీలో అన్యులు ఒకవేళ విదేశ్ ట్రిప్ అనుకో, మనకేమనిపిస్తుంది? నిజంగా చెప్పండి, వాళ్ళు ఫ్లైట్ లేని ఒక వాట్సాప్ స్టేటస్ లో పెట్టినట్టు చూడగానే ఏమైతాం? మనం ఇప్పుడు ఎక్కుతాము అంటే మనకు కొద్దిగా అట్రాక్ట్ అవుతాం. నిజమా కాదండి? అవుతామా రాము? అది మనసులో కూడా కొద్దా ఉండిపోతుంది ఎక్కడో ఒక దగ్గర. అవునా? మెల్లమెల్లగా ఏమవుతుంది, వాటి మెడిటేషన్ చేయడం స్టార్ట్ చేసినాక ప్రాబ్లమ్ స్టార్ట్. ఒక 5 days చూసుకుంటాం, ముహూర్తం పెడతాం మనం కూడా. అంటే నిజంగా చెప్తున్నాను, ఇవన్నీ కూడా అంటే ఏమంటారు కదా, సూత్రం గుర్తొస్తలేదు. ఏదో తాటి పంట నెత్తి మీద పడడం అంటే ఇలాంటి ఏ సూత్రం అంటే ఆల్రెడీ మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఒకటి నెత్తి మీద తాడిపండు వేసుకున్నట్టు వేసుకుంటాం. అవును, మూలిగినట్టు బట్టి తాడిపండు పడినట్టు ఆల్రెడీ మనకు ఉంటాయి.
మూలుకుంటేనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం, మళ్ళీ ఏం చేస్తాం? ఆ అలా ఉంటుంది అనమాట. బైబిల్ ఆధారంగా చూద్దాం లోకాకర్షణ. 1 యోహాను 2:15-17 మన అందరికీ తెలియనివి కావు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తెలవడం ఎంత తెలిసినా ప్రాబ్లం, అవునా? ఏమన్నాడు? మీరు లోకమునకు గాని లోకమందున్న దానిని గాని ప్రేమింపకుడి, ఎవరైనా లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ అతనిలో ఉండదు. ఈ లోకమందున్నవి అంతయు శరీరాసక్తి, కన్నులాసక్తి, జీవన గర్వం, నేను అంటే వాడుక భాష వాడాను, ఇవన్నీ తండ్రి యొద్ద నుండి కాక లోకం నుండే వచ్చింది కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నిజంగా చెప్పండి, ఈ మూడు మనం జయించాం? ఒక్కసారి చెప్పండి నిజంగా. మనం ఇప్పటికీ ఆధ్యాత్మికంగా ఉన్నాం, క్రైస్తవులు మనం అనుకుంటూనే ఈ మూడు నిజంగా జయించలేదని కూడా వాస్తవం. కొద్దిగా జయించుంటాం, కొన్ని ఏరియాలలో జయించుంటాం, కానీ సంపూర్ణంగా ఎవరు ఇంకా అస్సలు నిస్సందేహంగా చెప్తున్నాను, నేను జయించలేదు. ఇందులో 3 ప్రధాన లోక ఆకర్షణలు ఉన్నాయి, మనందరూ తెలుసు. ఒకటి ఏంటిది? శరీరాశ, లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్, పాపపు కోరికలు. రెండోది ఏంటిది? నేత్రాశ, లస్ట్ ఆఫ్ ద ఐస్, చూపు ద్వారా కోరికలు. జీవన గర్వం అంటే జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్, ఘనత, అంటే ఆత్మగౌరవం లేకపోతే పొంగింపు. నేను తెలుగులో మరి వాడుక భాష పెట్టాను, పొంగిపోవడము. సో ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయాలు, ముఖ్యంగా దేవుని దూరం చేసేట్టు. వీటిని ప్రేమించే వాళ్ళ లోపల ఏముండదు అన్నాడు? దేవుని ప్రేమ ఉండదు అంటున్నాడు. ఉండదని చెప్తున్నాడు, ఉంటది కూడా, పాసిబుల్ ఉంటది అని చెప్తున్నాడు. ఉండదు అని చెప్తున్నాడు, అయినా మనం నమ్మట్లే కదా. లేదన్నా, నాకు ఆ మూడింటి మీద ఎంత ప్రేమ ఉందో దేవుని మీద కూడా అంతే ప్రేమ ఉంది. కరెక్టా? ఎవరిని మోసం చేస్తారు వీళ్ళు? దేవుని మోసం చేస్తారు. హైలీ ఇంపాసిబుల్. దేవుని మోసం చేయలేరు. మనలాంటి కొంతమంది సత్యం చేసిన మాలాంటి బోధకులు కూడా ఎవరు మోసం చేయలేరు. ఎవరు మోసపోతున్నారు? ఎవరికి వాళ్ళే సెల్ఫ్ డిసెప్షన్ అంటున్నారు, అవునా? మేము బాగున్నాం అన్న, ఎక్కడ బాగున్నాం? కొన్ని విషయాలు మనం సొలొమోను తాతలం, అవునా? తన కన్నులతో చూసిన దేన్ని వదలలేదంటే అనుభవించుకుంది. బాగుపడ్డాడు కదా సొలొమోను. ఎంత బాగుపడ్డాడండి? కన్నులతో చూసిన ప్రజాన్ని అనుభవించాడంట. బాగుపడ్డాడా లేదా? గ్రేట్ బ్లెస్సింగ్ అనుభవించాడు కదా. నాశనం అయిపోయాడు, అవునా? భయంకరంగా దిగజారిపోయాడు, పడిపోయాడు. నాలా పడిపోద్దని చెప్తున్నాడు ఆయన మళ్ళా ప్రసంగిలో, అవునా? చూడండి, ఉదాహరణ చూద్దాం. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వరల్డ్లీ అట్రాక్షన్స్, ఆకర్షణ వివరణ. సంపదలు, నెంబర్ 1, డబ్బు, భవనాలు, లగ్జరీ జీవితాన్ని చుట్టూ తిరిగే ఆకర్షణ. మనం ఎవరైనా చూస్తున్నప్పుడు వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలనుకుంటాం, అవునా? కాస్ట్లీ బట్టలు కొంతమంది పిచ్చి, కొంతమంది బ్రాండెడ్ టీషర్ట్స్, బ్రాండెడ్ ప్యాంట్స్, బ్రాండెడ్ అన్ని ఇష్టం. అంటే ఉంటే కొనుక్కోవడం వేరండి, వేరే విషయం. అంటే బ్యాలెన్స్ గా మనం మాట్లాడాలి. అంటే లేని వాళ్ళకి ఎందుకు అంత? ఇంకోటి, దానివల్ల సాధించేది ఏముంది? ఉపయోగం ఎవరికి పోనీ, అవునా? ఎవరన్నా వెలిగిస్తామా? మనం వెలుగుతామా? ఇప్పటికి కొంతమంది అంటా ఉంటారు, అన్నా నేను ప్రభుత్వం కొన్ని 20 ఏళ్ళు అవుతున్నాను, ఇంకా మాకు బంగ్లా లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు. అంటే నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? వీటి కోసమా? ఒకవేళ ప్రభుని నమ్ముకున్నాక నాకు నిత్య జీవం లేదు ప్రభు అన్నా అంటే బాధపడిన అర్థం ఉంటుంది. ఆయన నమ్ముకున్నాం దానికోసమే కదా, నిత్య జీవం కొరకు కదా, ఇంకా వాటి కోసమా? పేమెంట్, నేను గౌరవం, పేరు ప్రఖ్యాతలు పొందాలనే కోరిక, అవునా? క్రైస్తవ సమాజంలో ఎక్కువగా నాయకత్వంలో ఉండే వాళ్ళ ఈ కోరిక ఎక్కువ ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు పొందాలని. అఫ్కోర్స్ విశ్వాసంలో కూడా ఉంటుంది. మూడోది వినోదాలు, అనవసర వినోదాలు మునిగిపోవడం. చాలాసార్లు ప్రామాణికత కోల్పోతారండి. వినోదాలు ఎంజాయ్ చేసే వాళ్ళని ప్రామాణికత కోల్పోవడం చూశాను. నాకు చాలా మంది సహోదరులు తెలుసు, వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంటారు. వారం వచ్చిందంటే బయటికి ఎక్కడ వెళ్ళడము, ఒక ట్రిప్ వేసి రావడం, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడు డబ్బులు లేవంటారు. మళ్ళీ ఎప్పుడు సంఘానికి, సహవాసానికి సమయము ఇవ్వరు. ఎంటర్టైన్మెంట్ ఏంటంటే వినోదం. వినోదంలో మునిగి తేలేవానికి విశ్వాసం ఉండదండి. నిజం చెప్పండి. ఎప్పుడో వెళ్ళాము, అనుభవించామని అంటే ప్రాబ్లం కాదు, తప్పు కాదు, అవునా? ప్లాన్లు వేసుకొని ఇక దాని మీదనే ఫోకస్ చేసేసి జీవితం అంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్
అనేటువంటి దుస్థితి నేటి కాలంలో ఉంటున్నారు. ఒకవైపు యువత చిన్నప్పటి నుండే భక్తి భావనలు పెరుగుతుంటే మరొక యువత ఏం చేస్తుంది? ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ చుట్టూ తిరుగుతుంది. అవునా? ఇప్పుడు చాలా మంది క్రైస్తవ యువతలో కూడా ఎంటర్టైన్మెంటే, మ్యూజిక్లు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్. అవునా? భక్తి అనుకొని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్సే చేసుకుంటున్నారు వాస్తవం చెప్పాలని. నాలుగోది లైంగిక ఆకర్షణలు, అపవిత్ర సంబంధాల మీద ఆశ, స్త్రీని మోహపు చూపుతో చూడాలని ఆశ. అవునా? తప్పుడు సంబంధాలకు దారి తీసేటువంటి ఆశలు, రహస్యంగా అమ్మాయిలు అంటే రహస్యంగా స్త్రీలు పురుషులతో, పురుషులు స్త్రీలతో చాటింగ్ చేయాలనే శోధన. అవునా? ఒంటరిగా మాట్లాడాలని టెంప్టేషన్. ఎందుకు ఇవన్నీ? పబ్లిక్ లో మాట్లాడు, నీ భార్య ముందు మాట్లాడు, నువ్వు తప్పు చేయనప్పుడు నీ భర్త ముందు. కొంతమంది ఫోన్ అని పరిగెత్తుకుని వెళ్తారు, ఎందుకు అర్థం కాదు. కొంతమంది అలవాటుగా చేసే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయము. కొంతమంది ఇంటెన్షన్గా వెళ్తారు, ఎందుకనంటే ఫోన్ బట్టి, కాల్ ఎవరు అనే దాన్ని బట్టి. అవునా? ఎందుకు అంత అవసరమే ఉంది? అంత సీక్రెట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమో లేదు వాస్తవాన్ని. మనము నమ్మకత్వాన్ని పెంపొందింప చేసుకోవడానికి బదులు అనుమానానికి తావిస్తాం. నిజమా? నిజమే కదా? కుటుంబంలో చాలా మంది నమ్మకత్వాన్ని పెంపొందింప చేసుకోవడానికి బదులు అనుమానానికి తావిచ్చే విధంగా ప్రవర్తిస్తారు. అది కూడా మంచిది కాదు. లైంగిక ఆకర్షణలు అయితే ఇవి ఇంకా ప్రమాదకరం. సో ఎందుకంటే అపోజిట్ సెక్స్ ఆకర్షణలు అనేవి సహజమైనటువంటి విషయాలు. అవునా? సహజమా అసహజమా? మీతో ఏం మాట్లాడిన కష్టమా? సహజమా అసహజమా అండి? సహజమైన విషయాలు. అవునా? కాబట్టి ఏం చేయాలి? చాలా కేర్ఫుల్ గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలా. నెక్స్ట్ ఆస్తి, వస్తువులు. ఎక్కువ వస్తువులపై మన హృదయాన్ని పెట్టడం. కొంతమంది ముందే ప్లాన్ వేసుకుంటారు 10 కొనాల సంవత్సరానికి ఒకటి. ఇది ఈఎంఐ అయిపోయినా అది ఈఎంఐ అయిపోయినా ఇది. అప్పట్లో ఊర్లలో ఇంటింటి తిరుగుతారు కదా, బండి మీద చీరలు పెట్టుకొని మిక్సీలు వాయిదాల పద్ధతి. జనాలు ఫుల్ ఖుషి. అదైతే దానికైతే స్త్రీలు ఫిదా, కానీ స్త్రీలు లేరు కదా, ఆకర్షించబడిన స్త్రీ లేరు. కొన్ని ఔషధాలు ఉండడం తీర్చుకోవడం తప్పు కాదు, బట్ కానీ అందరితో అయిపోయిందా? వస్తువు మీద వ్యామోహం పెంచుకుంటా పెరుగుతూ ఉంటుంది. అవునా? అవసరతలు తీర్చుకోవడం తప్పు కాదు, అవసరతలు తీర్చుకోవడం తప్పు గురించి మాట్లాడాలి, వ్యామోహం గురించి మాత్రమే మాట్లాడాలి. కొన్ని బైబిల్ పాత్రల ఉదాహరణలు కూడా. లోతు భార్య దేవుడు నాశనం చేస్తున్న సొదొమను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు తిరిగి చూసింది. ఎందుకండి? లోకాకర్షణ కదా. లోకాకర్షణలో దేవుని ఆజ్ఞ విరుద్ధంగా వెనక్కి చూసినందుకు ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎందుకు చూడాలి? దేవుడు చెప్పిండు కదా ఎందుకు చూడొద్దు అని. ఏంటి? సో వెనక్కి చూడిన ఒకే ఒక కారణం అండి లోకాకర్షణ. జస్ట్ అట్రాక్షన్. అట్రాక్షన్ దేంతో స్టార్ట్ అవుతుంది? కళ్ళతోని, చూపు, నేత్రాశ. అవునా? చూడాలని జస్ట్ వెనక తిరిగింది అంతే. ఏమైంది? అక్కడ ఇమ్మీడియట్ ఉప్పు స్తంభంగా మారిపోయింది. మన ధైర్యం ఏంటంటే మనం ఇంతవరకు ఉప్పు స్తంభంగా మారలేదు, అందుకే మనం ఎన్నిసార్లు అయింది కాదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి అట్లా వెనక్కి తిరిగితే చాలు ప్రభా, ఇట్లా స్టార్ట్ కావాలి. కాళ్ళ దగ్గర, బొటనల దగ్గర స్టార్ట్ అయితే ఇంటి తిరుగుతాం కదా. అలాంటి ఏదైనా ఉంటే బాగుండు కదా. ఇక్కడ వరకు ఉప్పు అయిందంటే ఎన్నిసార్లు తిరిగి అర్థమవుతుంది. తిరిగినప్పుడు వాళ్ళు కొంచెం పెరుగుతుండాలి ఒక సెంటిమీటర్. ఓకే. దేమా 2 తిమోతి 4:10. దేమా ఈ లోకాన్ని ప్రేమించి ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచి వెళ్ళిపోయాడని పౌలు అంటున్నాడు. లోక ప్రేమ అతన్ని దేవుని సేవ నుండి దూరం చేసింది. దేమా. అవునా? ఇహలోకాన్ని స్నేహించాడంట దేమా. అవునా? అంటే వరల్డ్ అట్రాక్షన్ అనేది ఎంత ప్రమాదమో ఎగ్జాంపుల్ చూస్తున్నా. అట్రాక్ట్ అయిపోయి పౌలు అంతటి ఒక అద్భుతమైనటువంటి పరిచయ విధానాన్ని వదిలేసి వెళ్ళిపోయాడంటే చిన్న విషయం కానే కాదు. అవునా? ఏం పొందుకున్నాడు దేమా దానివల్ల? దేవుని సేవకు దూరం అయ్యాడు, మంచి సేవకు దూరం అయ్యాడు. ఏషావు హక్కు త్యాగం చేసి శరీర కోరిక తీర్చుకున్నాడు. అవునా? ఒక్క పూట చిక్కుడుగాయల కూర కోసం, తిండి కోసం జ్యేష్ఠత హక్కును అమ్మేసుకున్నాడు. ఆకర్షణ తిండి. అవునా? మనందరూ తెలుసు
తిండి ఆకర్షణ కూడా ప్రమాదం. మీకు తెలుసా యేసు ప్రభు నుండి అంత్య దినాల్లో దూరం చేసే దాంట్లో ఏముంటుంది తెలుసా? ఏం దూరం చేస్తుంది తెలుసా? ఫుడ్ తెలుసా? తిండి వలన మత్తు వలన ఐక విచారం, తిండి వలన మత్తు వలన ఈ ఐక విచారాలు దేవుని నుండి దూరం చేస్తే సరైన ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు. లూకాసు వార్త 21:37 వస్తుంది. నేను చెప్పలేదు, 21 అధ్యాయంలో ఉంటుంది చూడండి. 37 అటు ఇటుగా ఉండొచ్చు. సో లోకాకర్షణలు తెలుసా మీకు? ఒకవేళ అంత తినాలు అంటే సుఖభోగములు, ఫుడ్ కోసము అంతే తినాలి. మనకు తెలుసు కేవలం 666 ముద్రేయించుకుంటాడు పూట తిండి కోసం. అవునా? అంటే మానవుని దేవుని దూరం చేసే శక్తివంతమైనటువంటి విషయాలు ఒకటి ఏంటిది? ఆహారం. అవునా? మనం అనుకుంటాం తిండి పడిపోవని. నో, మానవుడు మొట్టమొదట పడిపోయేదే తిండికి. అవునా? సాతాను కూడా యేసు ప్రభువును మొట్టమొదటి దేంతో శోధించాడండి? ఆహారం విషయంలోనే శోధించాడు. అవునా? యేసు ప్రభువునే వదిలేదు ఆహారం విషయంలో. నిన్నెంత? 4 అబద్ధాలు ఆడు, నీకు వైట్ రేషన్ కార్డు వస్తుంది, బియ్యం వస్తాయి. ఇక్కడ పడిపోయేది తిండి కోసం కాకుండా ఏదన్నా నాకు చెప్పండి, నిజం చెప్పాను. కానీ మనం పడిపోయాం అనుకోం అక్కడ, ఎందుకంటే వస్తువులు నిజం చెప్పండి. మీరు వైట్ రేషన్ కార్డు కోసం అబద్ధాలు పడిపోలేదు పూట తిండి కోసం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. నేను మైన్యూట్ థింగ్స్ నుంచి మాట్లాడగలుగుతాను, బట్ ఏంటిదంటే చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయండి ఇవన్నీ. జరిగిన విషయాలు చెప్తుంది కదా, జరిగిన విషయాలు చెప్పక. అంటే మానవుడు ఎంత కేర్లెస్ గా ఉన్నాడంటే దైవికమైనటువంటి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, నైతికపరమైన ముందే చూసుకున్నాం కదా, నైతికపరమైన జీవితంలో ఎంత వీక్ గా ఉన్నాడు అని అంటే అసలు భయం లేదు. మరి ఓడిపోకపోతే ఏం చేస్తావు? నువ్వు గెలుస్తావా? నేను ఎందుకు గెలిపేయాలి దేవుడు చెప్పండి? అర్హత ఉంటే రాని, లేకపోతే లేదు అని అనుకుంటావా? పైరవి, రికమెండేషన్, ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తా, కర్మాది. ఎమ్మెల్యేలు తెలిసి ఉండడం తప్పు కాదు, ఇట్లా దురుద్దేశాలతో వాడుకుని బుద్ధి ఉండడం తప్పు. అవునా? నిజమే కాదు. మీకు సునేమి గారి కథ చెప్తాను ఒక రోజు ఖచ్చితంగా. ఆమె యొక్క 13 అద్భుతమైన లక్షణాల గురించి చెప్తాను. స్త్రీల కూడా పెడతారు దానికోసం ప్రత్యేకించి, నాట్ ఏ జోక్, ఉమెన్ బిడ్ని పెడతాను. అంటే ఆ స్త్రీలో ఒక లక్షణం చెప్తున్నా. ఇప్పుడు ఎలీషా గెహాజీని పిలుస్తాడు. ఎందుకు ఈ స్త్రీ నా మీద ఇంత భక్తి చూపిస్తుంది, మనకి ఇంత ఆతిథ్యం ఎందుకు ఇస్తుంది, ఏమైనా ఏమైనా కావాలా, నేను రాజుతో కానీ అధికారులతో కానీ మంత్రులతో ఏమైనా మాట్లాడాలా, ఇవాళ రికమెండేషన్ అవసరం ఉందా, వెళ్ళి కనుక్కోమంటాడు. అనగానే గెహాజీ వచ్చి ఆ స్త్రీతో మాట్లాడు. ఏమంటా తెలుసా ఆమె? నాకే పొదగలేదు, నేను నా స్వజనులతో కాపురం ఉన్నాను అని. ఏం మాట తెలుస్తుంది? ఐ నీడ్ నథింగ్, వెరీ కంటెంట్మెంట్, నేను సంతృప్తిగా ఉన్నాను అని చెప్తుంది. దాని అర్థం ఏంటి? నా స్వజనులతో కాపురం, నాకు ఏ పొదవా నిజంగా. ఆమె చాలా ప్రభావితం చేపించింది నా లైఫ్. ఒక్క మాట, అవకాశం ఉన్నా వాడుకోలేక, మనం లేకపోయినా వెతుకుంటాం, అది మన టాలెంట్. ఏం టాలెంట్ అండి ఒకసారి మనం చెప్పాడు. ఇట్లా అనుకుందాం, నాకు బైబిల్ చదువుతున్నప్పుడు నిజంగా చెప్తున్నాను, భయం వేస్తున్నాను. ప్రభా, నీ భక్తులు ఎలా ఉన్నారు, బైబిల్లో ఉన్న భక్తులు ఎలా ఉన్నారు, బయట క్రైస్తవ సమాజం ఎలా ఉంది, లేని రికమెండేషన్ కోసం ప్రయాసం అన్నది తెలుసు. నా బావ విషయంలో రికమెండేషన్ పెడితే నేను వద్దని చేస్తాను కదా. చాలా మంది రికమెండేషన్ పెడతాను, మా ఎమ్మెల్యేతో మాట్లాడతాను, మంత్రులతో మాట్లాడతాను. ఒక ఆయన అయితే నాకు ఫోన్ చేస్తాను, నేను సోను సూతో మాట్లాడిస్తాను. వద్దు బాబు, ఆయన అన్యుడు, నేను దేవుడు నామాన్ని మహిమపరచలేను, గౌరవంగా ఉండాలి. ఆయన నాకు ఏ రోజు రావాలి. కొంతమంది నేను మూర్ఖుడు కూడా అనుకున్నాను. విశ్వాసానికి మూర్ఖత్వానికి వెంట్రుక వాసే తేడా నా దగ్గరకు అర్థము కాదు.
విశ్వాసం అందున్న వాళ్ళందరూ మూర్ఖులాగానే కనిపిస్తారు. వాస్తవం చెప్పాలి, బయటికి మూర్ఖులాగానే కనిపిస్తారు, బట్ వాళ్ళ లోపల మూర్ఖులు కాదు. విశ్వాసానికి వెంటగా వాస్తేయడం మాత్రమే ఉంటుందండి. మూర్ఖులా బయటికి కనిపిస్తారు వాళ్ళు మూర్ఖులు. వాళ్ళ హృదయంలో దేవునికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన గౌరవానికి బంధం కలిగించుకోవడానికి అనుకుంటారు. అబ్రహాం లాగా, అంటే అబ్రహాం స్థలం ఇచ్చినప్పుడు ఏమన్నాడు? ఇది నువ్వు నాకు ఇచ్చినామని ఎవరు అనుకోవద్దు, వెళ్ళ చెల్లించారు. అవునా? గౌరవం నా దేవుని కదా. అదే అండి అసలు లైఫ్ అంటే. మనం ఎవరు చూస్తాం? అందరికీ బాగా, అవునా? సమాజంలో గౌరవాన్ని, మర్యాదను, ఏమన్నా అందరికీ పంచాలి. ఏమంటారు? సో వెరీ పెయిన్ఫుల్ థింగ్. నాకైతే చాలా పెయిన్ ఇలాంటివి చూస్తున్నప్పుడు. మీకు ఎలా అనిపిస్తుంది నాకు తెలియదు, ఐ డోంట్ నో. బట్ ఏ షో లాగా భ్రష్ట ఒక పూట తిండి చాలండి మనిషి పడిపోవడానికి. ఇతర బయలు ఆదామలు దృష్టిలో కనబడే ఆకర్షణ ప్రమాదకరం కూడా కావచ్చు. అవ్వ ఆ వృక్ష ఫలం చూడ ఏమన్నదంట? చూడడానికి రమ్యమైనది అంట, కన్నులకు ఆకర్షణీయమైనదిగా, అనగా పాపంలో పడిపోయింది. ఇది మోసకరమైన ఆకర్షణ. అవునా? ఆకర్షణ రమ్యంగా ఉంటాయా? చాలా ఉంటాయి. అసహ్యం ఉంటాయా? చాలా అందంగా ఉంటాయి, రమ్యంగా ఉంటాయి. అవునా? రమ్యంగా అంటే వేరే అర్థం చేసుకోవాలి. రమ్య కూడా రమ్యంగానే ఉంటుంది, నువ్వే అర్థం చేసుకుంటావు. ఓకే, దావీదు 2 సమయాలు 11. దావీదు బచ్చబాను చూసి ఆకర్షితుడయ్యాడు, పాపానికి దారి తీసింది. అవునా? మోహపు చూపుతో, అంటే నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారము చేసిన వాడు. మీరు నమ్ముతున్నారా? మోహపు చూపును మనం జయించవచ్చని ఎంతమంది తెలుసు? తెలియదు కదా? వెరీ గుడ్. ఐ రియల్లీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ప్రభు దగ్గర ఆ విషయం ఉంది. ఎంతమంది తెలుసు ప్రభు దగ్గర ఈ విషయం ఉందని? ఈవెన్ మనం ఆధారపడితే ఒక స్త్రీని చూస్తే మనకు మోహపు చూపు కూడా రాదు, కేవలం పవిత్రంగా చూస్తామని ఎంతమంది తెలుసు? ఈ అనుభవంలో చాలా మంది రాదు కదా. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. పవిత్రతకు ఉన్నటువంటి పరిశుద్ధత ఇచ్చేటువంటి ఆనందం వర్ణనాతీతమైనది. గాల్లో వెళ్ళిపోతున్న అనుభూతిని కనిపిస్తుంది. కాళ్ళు భూమి మీద నడుస్తాయి కానీ మనసు గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. చెప్పాలంటే ఇంకా దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి మాట్లాడితే. కొంతమంది భార్య భర్తలు కలుసుకుంటప్పుడు ఎవరినో ఊహించుకుంటా ఉంటారు. ఇంకా చండాలం విషయాలు ఉన్నాయి. అవునా? ఏమని మాట్లాడుతుంది? మోహపు లేదనుకోవడం పొరపాటు, కానీ జయించడానికి 100% దైవికమైన మార్గం ఉంది, దైవికమైన శక్తి ఉంది. అది అనుభవిస్తున్నాం మేము, అందరూ తెలుసు. అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికి, ఎవరెవరు అనుభవిస్తున్నారో వాళ్ళందరూ తెలుసు. సో ఇంత ఉంటుంది ఆ శక్తి అనేది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపించింది. ప్రభా, నేను ఒక శరీర సంబంధాన్ని కదా, ఒక మట్టి ముద్దతో తయారు చేయబడిన వ్యక్తిని. హౌ? ప్రభు అన్నాడు, బికాస్ ఆఫ్ మీ. ఇట్స్ మీ, ఇట్స్ నాట్ యూ. అది నువ్వు కాదు, అది నేను. బాబు, ఏం ఛాయండి అసలు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇవన్నీ వరల్డ్లీ అట్రాక్షన్స్. అందులో మోహం ఒక అట్రాక్షన్. విశ్వాసులు యాకోబు 1:14 కలిగింది. ప్రతి మనిషి తన సొంత కోరికల వల్ల ఆకర్షించబడు. అవునా? తన స్వకీయమైన దురాశల చేత ఆకర్షించబడతాడు. ఇది పాపపు ఆకర్షణ ఎలా ఉత్పత్తి అవుతాయో వివరిస్తుంది. అంతే కదా? ఆకర్షణ, పాపపు ఆకర్షణ, లోక ఆకర్షణ. రియల్ చెప్తున్నాను, నాకు ఇప్పటికి బయటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉండదు. అయితే సంఘము ఇలా ఇలాంటి మీటింగ్స్, మిగతా టైం అంతా ఇంట్లో, బయటికి వెళ్ళడం అస్సలు ఇష్టం ఉంది. 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి దిగుతా నేను పైకెళ్ళి. కొందరు కుదురుగా 2 గంటలు కూడా ఇంట్లో కూర్చోదు. వాళ్ళు పిలుస్తా ఉంటారు, లోకం రా రా అని పిలుస్తా ఉంటారు. కొన్నిసార్లు సేవ పేరు మీద పిలుపులు కూడా మంచివి కావు.
బ్యాలెన్స్ ఉండాలి, సేవ కూడా ఉండాలి. అంటే దానికంటే ఎక్కువగా దేవునితో గడపడం నేర్చుకుని ఉండాలి. ఈ ఇన్నర్ బలహీనతలు, పోరాటాలు జయించకుండా బయటికి వెళ్తే ఇంకా ప్రమాదం. చూడండి, మత్తయి మనందరూ తెలిసిందే 13:2. ముండ పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినుడే గాని ఐక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలుడు అగును. ఇది ఐక విచారంతో కూడిన ఆకర్షణ వలన ఎలా నిష్ఫలుడు అవుతాడో చూపిస్తుంది. ఆకర్షణ 2 రకాలు. ఒకటి మోహపు చూపులైతే, రెండోది ఏంటిది? లోక ఆకర్షణ, వరల్డ్లీ అట్రాక్షన్స్ 2 ఉన్నాయి. వస్తు వాహనాలు, బంగ్లాలు, బంగారం అన్ని కదా. ఒకవైపు స్త్రీ ఆకర్షిస్తే మరొక వైపు ఇవి ఆకర్షిస్తా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రమాదం అనుకుంటారు. 1 తిమోతి 6:10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును తొలిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని ధనవ్యాహంతో కూడిన ఆకర్షణ వలన ఎలా అవిశ్వాసం ప్రబలుతుందో చూపిస్తుంది. చచ్చిపోతారంటండి. అవిశ్వాసం అవుతుంది. ధనం పట్ల వ్యామోహము ఏం చేస్తారంటే ఒక మనిషిని అవిశ్వాసిగా మారుస్తుంది. పొడుచుకొని చచ్చిపోయినాడు. విశ్వాసాన్ని వదులుకునే స్థితికి తీసుకెళ్తుందండి. ఇది అన్నిటికంటే డేంజర్. ధనం పట్ల వ్యామోహం అత్యంత ప్రమాదకరమైంది. మాటలు నిలబడుతుంది ఎక్కడి నుంచి. లోక ఆకర్షణ ఫలితాలు: దేవుడి నుండి దూరం అవటం, పాపంలో చిక్కుకోవడం, ఆత్మీయ బలహీనత, నిత్య ఆశీర్వాదాల లోపమండి. లోకము ఆకర్షణలన్నీ ఈ ప్రమాదాన్ని మనకు కలిగిస్తాయి. మొబైల్లో అందరూ వెంట స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. దీని పరిష్కార మార్గం మనస్సు పునరుత్థానం చెందడం, అంటే మనస్సు మారి రూపాంతరం చెందడం. చూడండి, మీరు లోకానికి అనుకూలులై ఉండకండి. అంటే అర్థమేంటిది? ఈ లోక మర్యాదను అనుసరించకండి అని ఎంత చెప్పినా అదే నచ్చుతుంది. అవునా? లోక మర్యాద. ఇశ్రాయేల్ ప్రజలు అదే కదా, ఈ లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. ఏ మర్యాద? దేవుని మర్యాద కాదు, దైవికమైన మర్యాద కాదు. ఏ మర్యాద? ఈ లోక మర్యాద చొప్పున. ఈ లోక మర్యాద చొప్పున మనకు ఒక సొంత బంగ్లా ఉండవలను. ఈ లోక మర్యాద చొప్పున బంగారం ఉండవలను, సొంత కారు ఉండాలని, 10 తులాల బంగారం ఉండాలి. ఈ లోక మర్యాద చొప్పున పెళ్లికి వెళ్తే కనీసం 20,000 చీర కట్టాల్సింది. ఇవన్నీ వదిలేండి, అవసరం లేదు. ఇవన్నీ నిజంగా చెప్పాలని మనం ఎంత మోడెస్ట్ గా ఉంటే దేవుడికి అంత మహిమ కలుగుతుంది. అవునా? ఓకే, దేవుని మాటపై దృష్టి. కీర్తన 119. ఎవరుడు తన ప్రవర్తనను పరిశుద్ధంగా ఎలా ఉంచుకోగలుగుతారంట? తన వాక్యాన్ని బట్టి, తన వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. దాని అర్థం ఏంటిది? ఇప్పటికీ మనం చాలా వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవట్లేదు, అందుకే మనం పవిత్రంగా జీవించట్లేదు. అవునా? మోహ చూపులు ప్రభావితం చేస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంలో సిలువతో జీవనం. గలతీ 6:12. లోకములకు నేను సిలువ వేయబడి ఉన్నాను, లోకము నాకు కూడా సిలువ వేయబడింది. ఎంతమంది ఈ మాటను ధైర్యం చెప్పగలుగుతారండి? లోకానికి నేను సిలువ వేయబడి ఉన్నాను, లోకంతో నేను సిలువ వేయబడి ఉన్నాను అంటే అర్థం ఏంటిది? నాకు లోకానికి సంబంధము లేదు. బైబిల్ చెప్తుంది మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశం అని చెప్పినా కూడా నాకేం కావాలా? అది రుచించదు, నచ్చదు. చచ్చిపోయినప్పుడు పాట పాడుకోవాలి, పరదేశం ప్రియులారా అని అంత పాడుకోవాలి. పరదేశి చచ్చిపోయినప్పుడా? పరదేశం అని చెప్పింది మనం బ్రతుకున్నప్పుడే, చనిపోయిన తర్వాత? బ్రతికున్నప్పుడు పరదేశం బ్రతుకుమంటాడు, చనిపోయిన తర్వాత ఎట్లా పోతాం అని అది వేరే విషయం. దాన్ని ప్రత్యేకించి ఏం చేయడానికి ఏం లేదు. సో ఆత్మ ఫలాల అభివృద్ధి అండి. గలతీ 5:2 ప్రకారం ప్రేమ, సంతోషం, శాంతి, సమాధానం, వీటన్నిటి గురించి మరొక మన క్లాస్ ఉంటుంది. ఒక్కొక్క దాని మీద డీటెయిల్డ్ గా, వెరీ డీటెయిల్డ్. అవి లేవు మనకి. ప్రేమ, సంతోషం, సమాధానం, సహనం. సారాంశం: లోక ఆకర్షణలు శాశ్వత ఆశీర్వాదం మీద మన దృష్టిని మరల్చి తాత్కాలిక ప్రలోభాల వైపు లాక్కుంటాయి. విశ్వాసిగా మన బాధ్యత వాటిని గుర్తించి వాటి నుండి తిరస్కరించి క్రీస్తు వైపు మన మనసును నిలుపుకోవడము. నాకు పెద్ద సమస్య వచ్చింది ఆ మధ్యలో. అది కూడా నా ఓన్ సమస్య కాదు, నేను మినిస్ట్రీ మీద ఎంతో దృష్టి పెట్టుకున్న సమస్య.
టీచింగ్ కోసం, పరిచర్య కోసం పెట్టి ఒకసారి అది ఉండదు, రేపు ఫ్యూచర్ లో పరిచర్య ఉండదు అనగానే చాలా దిగాలు చెందాను. 2 రోజులు ఎమోషనల్ అయ్యాను, భయంకరంగా ఎమోషనల్ అయ్యాను, ఎమోషనల్ స్పందించాను కూడా. ఆ తర్వాత వారంలో అక్కడ నుండి ఒక గొప్ప గుణపాఠం నేర్చుకొని నిలబడ్డానండి. అసలు దేవుడు నిలబెట్టాడు కదా, ఈ రోజు వరకు స్టిల్ ఆలోచన కూడా రాదు. అయ్యేది అవుతుంది కదా, దేవుడి చిత్తంలో దాన్ని ఇవ్వడం ఆపలేదు, అవుతుంది రైట్ టైంలో అవుతుంది. బట్ అంతవరకు పరిచయం ఆగట్లేదు కదా. ఆ గ్యాప్ లోనే టీమ్ 4 ఫస్ట్ మీట్ అయిపోయింది హైదరాబాద్, ఇప్పుడు సెకండ్ మీట్ కూడా అయింది, అవునా? అవుతుంది. నెక్స్ట్ మంత్ ఆడుతుంది, జరుగుతుంది హైదరాబాద్ లో. ఆ తర్వాత హెర్మానిక్ సెమినార్ 3 days జరుగుతుంది ఎక్కడో ఒక దగ్గర అక్టోబర్ లో. సెప్టెంబర్ లాస్ట్ డే అండ్ అక్టోబర్ 1st and 2nd. ఓకే. అంటే నాకు ఆ ధైర్యం చూస్తే, దేవుడు ఇచ్చిన ధైర్యం కానీ ఇంత ఉంటుందా కంఫర్ట్, అసలు ఫీలింగే లేదు. చిన్న పెయిన్ లేదు అని ఇలా తీసేసి, ఏదో ఏదో ఇట్లా సింపుల్ గా దేవుడు వచ్చి ఆగమని ఇట్లా తీసి పక్కన పెట్టినట్టు, ఫ్రెష్ అంటే రిఫ్రెష్మెంట్. అంత ధైర్యం దేవుడు ఇవ్వడము ఆశ్చర్యం కలిగించాడు. ఇంత ధైర్యం ఉంటుందా దేవుడితో, అది అనుభవిస్తుంటప్పుడు వెరీ ఆనందంగా అనిపిస్తుందండి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందుకే లోకాకర్షణలు శాశ్వత ఆశల మీద మన దృష్టిని మరల్చి తాత్కాలిక ప్రలోభాల వైపు లాక్కుంటాయి. అందుకే వాటిని ప్రలోభాలి. అత్యధిక అవసరం అంటే దేవుడే ఇస్తారు, దాని విషయాన్ని చిందించాల్సిన అవసరం లేదు. వాటిని గుర్తించి వాటిని తిరస్కరించి క్రీస్తు వైపు మన మనసులు నిలుపుకుందామండి. మత్తయి 13:22 ముళ్ళ పొదలో విత్తబడిన వాడు వాక్యం వినునే కానీ ఐహిక విచారము ధనమోహము ఆ వాక్యం అణిచివేయదు కనుక వాడు ఏమవుతాడంట, నిష్ఫలుడు అవుతాడు. ఇంతకుముందు చదువుకున్నాం కూడా, 1 Timothy 6 చదువుకున్నాం. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడుదని చదువుకున్నాం. ఇది రిపీట్ అయింది కాబట్టి వదిలేస్తుంది. ఈ ప్రాపంచిక విషయాల పట్ల చింత ఓటమికి కారణం, ధనం పట్ల వ్యామోహం ఓటమికి కారణం, ధనాపేక్ష విశ్వాసం నుండి తొలగిపోయే ఓటమికి కారణం, ముళ్ళ పొదల లాంటి హృదయం ఓటమికి కారణం అండి. మనం ఎందుకు ఓడిపోతున్నాం? లోకాకర్షణలు మన ఓటమిని పాలు చేస్తున్నాయి, లోకాకర్షణ మనం ఓడిపోయేలా చేస్తున్నాయి. లోకాకర్షణలు పోవాలండి, కంప్లీట్ గా పోవాలి. కొన్ని లోకాకర్షణ ఎలా ఉంటాయంటే ఔషధం మీదకెళ్ళే ఉంటాయి, అవి వాస్తవానికి అవి లేకుండా కూడా మనము బ్రతకగలుగుతాం, అవునా? కానీ అవి ఏం చేస్తాయి అంటే ఇది కూడా అవసరమే అన్నట్టుగా చూపిస్తాయి వాస్తవానికి. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు ఏమర్థమైంది తెలుసా, అది లేకుండా బ్రతకగలుగుతాం అని అర్థమైంది. మనమే తొందరపడుతున్నామో అనిపిస్తుంది కొన్ని విషయాలు. 5వ చెప్పి లంచ్ బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే మళ్ళా ఆఫ్టర్ లంచ్ 4 కావు. 5th one, అన్బిలీఫ్ ఇన్ గాడ్స్ వర్డ్. అవిశ్వాసం మరియు అపనమ్మకం గురించి మనం మాట్లాడుకుంటాం. దేవుని వాక్యం పట్ల మనకు విశ్వాసం లేదు. Lack of faith limits our spiritual progress and causes us to fall. Lack of faith limits our spiritual progress and causes us to fall. చూడండి, అవిశ్వాసం మరి అపనమ్మకం ఏం చేస్తుంది అని అంటే ఆధ్యాత్మిక అభివృద్ధిని చెందడంలో ఏమవుతుంది అని అంటే మన విశ్వాసాన్ని ఏం చేస్తుంది అంటే అభివృద్ధి చెందకుండా పరిమితం చేస్తుంది, అది పడిపోవడానికి కారణం అవుతుంది. విశ్వాస లోపం, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస రాహిత్యం, విశ్వాస లోపం ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, అభివృద్ధి చెందకుండా పడిపోయేలా చేస్తా ఉంది. అవిశ్వాసం అనేది బైబిల్ పరంగా విశ్వాస జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రమాదకరమైన మరియు లోతైన అంశం. ఇది మన దేవుని పైన నమ్మకం లేకుండా ఉండడం, ఆయన మాట యోచన శక్తిపై సందేహించడం. అవిశ్వాసం అంటే విశ్వాసం లేకపోవడం, దేవుని మాటను ఆయన వాగ్దానాలు నమ్మకపోవడం. అన్బిలీఫ్, ల్యాక్ ఆఫ్ ఫెయిత్, డౌట్. చూడండి, యేసు ప్రభు ఏం తినో ఏం దో చిందించదు అన్నాడు, ఆయన కూడా మనం ఏం చేస్తాం? కారణం ల్యాక్ ఆఫ్ ఫెయిత్, అవునా? ఏమన్నాడు క్లియర్గా చెప్పిండా? దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడా? ఏమని ఇచ్చాడు? మీకు ఏం కావాలో అన్ని దేవుడు తెలుసు కదా, చింతించొద్దన్నాడు, ఇస్తానన్నాడు, అవునా? ఆయన మనం చింతిస్తున్నాం అంటే నమ్మకం లేదు. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, నా భార్య పిల్లల్ని పోషిస్తాడు అనే నమ్మకం ఈరోజు చాలా మందికి లేదు. ఎంత అవిశ్వాసం తెలుసా ఇది? ఇప్పటికీ లేదు. ఎందుకు రావట్లేదండి? ఇంకా లాజిక్ చెప్తున్నాను. ఎలాంటి జీతం లేని నాలాంటి వాడు బ్రతుకుతున్నప్పుడు
రోజు పని చేస్తూ నెలకు ఎంతో కొంత సంపాదించడంలో అవిశ్వాసం ఉండొచ్చు అండి. ఒక్క మాట అడుగుతున్నాను. నేను సంఘంలో చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం చూస్తున్నాను. ఒక్కొక్క నెలకు 60,000 70,000 లక్షల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఏ రోజు నేను తిన్నామని అడగరు కొంతమంది, అసలు ఒకరితో తప్పించి మిగతా పట్టించుకోరు. అయినా నేను విశ్వాసంతో బ్రతికి చూపిస్తున్నాను. స్టిల్ వాళ్ళు ఏమన్నా తెలుసా, ఇంకా చింతిస్తూనే ఉన్నాం. మన సండే ఒక రోజు నా తప్పదన్నా, చింతించాల్సి వస్తుంది కదా, పిల్లలు ఉన్నారు కదా అని కూర్చొని పెట్టుకొని ప్రాక్టికల్ గా మాట్లాడు. ఎంతమంది ఉన్నారు నీకు? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? నలుగురు. నా ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. నీ కిరాయి ఎంత అన్నాడు? ఇంత. నా కిరాయి ఎంత అంటే మీరు ఎక్కువ అన్నాను. మెయింటెనెన్స్ ఎంత అంటే నాది ఇంత అన్నాడు. మరి నా మెయింటెనెన్స్ అంటే అన్న మీరు డబుల్ అన్నాడు. కరెంట్ బిల్ నీకు ఎంత వస్తుంది అంటే నాకు ఇంత వస్తుంది. నాది ఎంత వస్తుంది అంటే నాకు ఇప్పుడు వస్తుంది అన్నాడు. ప్రొవిజన్ బిల్ నీది ఎంత అన్నాడు. నాకు ఇంత వస్తుంది. మరి మా 10 మందికి ఎంత వస్తుంది అన్నాడు. ఎక్కువ, చాలా ఎక్కువ వస్తుంది అన్నాను. మరి ప్రతిదీ ఎక్కువైనా నాకు లేని చింత, జీతం లేని చింత లేదు. 2 ఇంతలు జీతం సంపాదించిన చింత ఎందుకు అన్నా? ఇద్దరు సంపాదిస్తారు, నీ పిల్లలు కూడా ఇద్దరు చిన్నోళ్ళు. నా పిల్లోడు ఎదిగండి ఇంకా, అవునా? నెక్స్ట్ ఇయర్ అయితే బీటెక్ పంపించాలా? నీకు ఇద్దరు చిన్న పిల్లలు. నా ఇంట్లో మా తమ్ముడు ఒకడే వర్క్ చేస్తాడు, అవునా? అది కూడా మీ ఇద్దరు సంపాదనలో 30% కూడా కాదు. చింతిస్తే నేను చింతించాలా, మీరెందుకు చింతిస్తున్నారు అన్నది జవాబు. మీకు విశ్వాసంతో ఎలా బ్రతకాలో నేర్పించిన అర్థం కాకపోతే దేవుడు ఎందుకు మిమ్మల్ని పోషించాలి అని. వైషుడు అంటే వైషుడి టేక్ కేర్. ఎందుకు ఆయన మిమ్మల్ని పట్టించుకోవాలి? విశ్వాసం లేకపోతే అయిష్టత అన్నాడు. దేవునికి ఏ విశ్వాసం లేకుండా ఇష్టడే ఉంటా అసాధ్యం అని చెప్పాడు. మరి నువ్వు అవిశ్వాసంతో బ్రతుకుతే ఎందుకు నీ మీద దేవునికి ఇష్టం ఉండాలి చెప్పు. ఒక విశ్వాసం బ్రతికిస్తుందని బైబిల్ చెప్తుంది, అవునా? మనిషిని బ్రతికించేది విశ్వాసం అని. అంతకుమించి ఇంకొకటి ఉందా మీకు చూపించలేదు. నేను అది కూడా మాట్లాడుతాను. దాని కూడా మన కష్టార్జితం కూడా కారణం ఏంటని చూపిస్తాను. అది కూడా మనం కష్టపడుతున్నాం అంటే కారణం ఎవరు? బ్లెస్సింగ్ ఎక్కడ నుండి వస్తుంది అసలు? సో అవిశ్వాసం యొక్క లక్షణాలు: దేవుడి వాక్యంపై నమ్మకం లేకపోవడం, ప్రార్థన చేస్తూ ఆశించకపోవడం, అనుమానంతో నిండిన మనస్సు, శరీర దృష్టితో జీవించడం, ఆత్మీయంగా కాకుండా దేవుడి వాగ్దానాల బలాన్ని తక్కువగా లెక్కించడం. లాస్ట్ సండే ఒక రోజు నేను హెబ్రీ 11వ అధ్యాయం నుంచి మాట్లాడాను. అంతమంది చూపించారు దేవుడు ఎగ్జాంపుల్ గా చూపించాడు. ఒక్కరిని ఫాలో అవ్వట్లేదు. అది ఎందుకు మరి చదువుకోవడం? ఇప్పటికి లేదండి. ఒక దేవుడు నన్ను పోషిస్తుంటూ నా కుటుంబం చిన్నది, నమ్మకం లేదు, బ్రతకొచ్చుకోండి. అయితే కంప్లీట్ దేవుడు లోపల ఉంటే, లేకపోతే కంప్లీట్ లోకంలో ఉంటా అనుకుంటున్నాం మనం, అవునా? బ్యాలెన్స్ లైఫ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామా? బైబిల్ ఉండి ఇశ్రాయేల్ ప్రజలు, సంఖ్యాకాండం 14:11, ఈ ప్రజలు ఎన్నాళ్ళు నన్ను తృణీకరించదు, నేను వారిలో అనేక అద్భుతాలు చేసినాను, నన్ను నమ్మరు. ఎంత గొప్ప విశ్వాసం అండి వాళ్ళది. దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మరంట. దేవుడు అంటున్నాడు, బాధపడుతున్నాడు, సంతోషిస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు దేవుడు అవిశ్వాసాన్ని బట్టి. దేవుడు వారిని అనేక సార్లు రక్షించిన వారు ప్రతిసారి సందేహించారు. ఇది అవిశ్వాసం. అందుకే వారు వాగ్దాన దేశంలోకి ఏం చేశారు? ప్రవేశించలేకపోయారు. ఎందుకు? అవిశ్వాసం, అవునా? రీజన్ ఏంటిదండి? అవిధేయత, అవిశ్వాసం. జకర్యా, దేవదూత గాబ్రియల్ అతనికి నీ భార్య గర్భవతిగా బాలుని కనునని చెప్పినప్పుడు జకర్యా నమ్మలేదు. నమ్మిండా? నమ్మకపోతే మంచిగా జరిగిందా? ఏమైంది? తాత్కాలికంగా మూగిపోయాడు, అవునా? నిజమా కదా? అవిశ్వాసం యొక్క ఫలితమే కదా అది. నోరుండి కూడా మాట్లాడలేని ఒక మూగ పరిస్థితి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అవిశ్వాసం యొక్క రిజల్ట్స్ తెలియాలి కదా మనకి. మనం కూడా అనుభవిస్తున్నాం కానీ అర్థం కావట్లేదు. అది రాయబడింది కూడా అర్థమవుతుంది, అవునా? కానీ ప్రాక్టికల్ లైఫ్ మనం అందరూ అనుభవించట్లేదు వీటి యొక్క ఫలితాలను. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు మంచిగా ముందుకెళ్ళాడు. మొదటి విశ్వాసంతో నీళ్ళపై నడిచాడు, కానీ గాలిని చూసి భయపడి ఏమైపోయాడు? మునిగిపోవడం ప్రారంభించాడు. యేసు అంటాడు, అల్ప విశ్వాసి, నువ్వెందుకు సందేహించావు? అనుమానం, అవిశ్వాసం మునిగిపోవడానికి
కారణం. అవునా? నమ్మకం అనేది ఎప్పుడు దాకా ఉండాలా? ఎప్పటి వరకు ఉండాలి? చివరి వరకు ఉండాలి. అవునా? నువ్వు మధ్యలో కొంచెం అపనమ్మకాన్ని ప్రదర్శించిన, సందేహించిన, ఏమవుతావు? అక్కడే మునిగిపోతావు. నీకు ప్రాబ్లం వచ్చింది, నువ్వు మధ్యలో ఏం చేసినావు? అరే దేవుడికి చూసుకుంటాడో చూసుకోవడం, నువ్వే ప్రారంభించినావు. మునిగిపోతావా? తేలుతావా? ఇంకా మునిగిపోతారండి. 1,00,000 అప్పున్నోడు 2 సంవత్సరాల కలిసిన తర్వాత 4-5 లక్షలు అప్పు పెరిగినోడు చూసినా కానీ ఆ 1,00,000 తీర్చుకున్నాను ప్రశాంతంగా ఉన్నాను ఎవరు చూడని. అంటే మన అవిశ్వాసము మనల్ని ఎంత దూరం తీసుకెళ్తుందో ఆలోచించండి. తోమా యోహాను 20:25-29 నేను నా కంటితో చూసిన వరకు నమ్మను అన్నాడు. ప్రభు సంతోషించిందా? యేసు నన్ను చూసి నమ్మినా నీకు ధన్యుడు, నేను చూడకుండా నేను నమ్మిన వాడే ధన్యులు అన్నాడు. సారీ, తెలుగులో మిస్టేక్ అయింది. చూడక నమ్మిన వాడు ధన్యులు అని. అది ట్రాన్స్లేషన్ మక్కి తీసుకుంది. నేను ఇంగ్లీష్ నుంచి వెళ్ళిపోతున్నాను. ఓకే, బైబిల్ ఉదాహరణ. అవిశ్వాసం యొక్క ప్రభావం యొక్క వివరణ చూద్దాం. ఆశీర్వాదం కోల్పోవడం. అవిశ్వాసం ఉన్న చోట దేవుని వాగ్దానాలు అనుభవించలేరండి. ఆశీర్వాదం కోల్పోవడం మొట్టమొదటిది. అక్కడ యాక్చువల్లీ ఇన్వైటెడ్ కామర్స్ రావాలి, సారీ కోలం రావాలి. అవిశ్వాసం ఉన్న చోట దేవుని వాగ్దానం అనుభవించలేరండి. రెండోది, దేవుని హృదయాన్ని బాధ పెట్టడం. ఆయన తన మాట నమ్మకపోవడాన్ని అసహించుకుంటాడు. అవునా? దేవుని కంటే గొప్పగా మన గురించి ఆలోచించేవాడు, మనకు మాట ఇచ్చేవాడు భూమి మీద ఎవరైనా ఉంటారండి? ఆ మాటనే మనం నమ్మనప్పుడు ఇంకెవరి మాట నమ్ముతామని చెప్తాను. మాట తప్పి వారి మాటలు నమ్ముతాం. అవునా? ఒక ఆయన ఇంట్రెస్ట్ అవసరం లేదు బ్రదర్ అంటాడు, తీరా ఇచ్చే టైం బ్రదర్ లేట్ అయింది ఇంట్రెస్ట్ కట్టమని అనుకో, అప్పుడేం చేస్తాడు? మాట నమ్మి మోసపోతున్నాను కదా, మనుషులు నమ్మి మోసపోతావు. అవునా? బ్రదర్ నేను చూసుకుంటాను, నువ్వే నేను లోన్ ఇప్పిస్తా అంటాడు. కానీ నువ్వు ఇల్లు అమ్మాల్సిన అవసరం లేదు, నేను లోన్ ఇప్పిస్తా. మా ఇంటి విషయం కూడా జరిగింది. ఏం చేశాడు? ఆ ఇంటి పత్రాలు ఎక్కడ పోగొట్టాడు, లోన్ రాలేదు, చివరికి ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. 25 సంవత్సరాలు అద్దె ఇంట్లోనే ఉంటున్నాను. అంటే మనుషులను నమ్మడం అంటే అప్పుడు మేము చేసిన పరిస్థితుల్లో నిజంగా ప్రభు నమ్మలేదు కాబట్టి అది వేరే విషయం. నమ్ముదా పనిచేసిన వాళ్ళం కాదు. అవిశ్వాస యొక్క ప్రభావం యొక్క వివరణ. ఆధ్యాత్మిక మన మార్గంలో అడ్డుకట్టు. నమ్మకపోవడం శ్రద్ధను, ప్రార్థనను బలహీనపరుస్తుంది. అవునా? ప్రార్థన చేసిన పైకి చేస్తాం, విశ్వాసంతో ప్రార్థన చెయ్యం, భారంతో ప్రార్థన చెయ్యం, ప్రార్థించిన ఏదో తప్పదన్నట్టుగా చేస్తాం, లేదంటే ట్రయల్ వేస్తాం. జరిగితే జరగని, లేకపోతే లేదు. మనకంటే ఒక మార్గం ఉంది. సూపర్ కదా. దేవునితో సంబంధం భంగం అవుతుందనే నమ్మకే సంబంధానికి పునాదిగా ఉంటుంది. దేవునితో సంబంధం ఏమవుతుంది? భంగం అవుతుందని. అవిశ్వాసానికి వ్యతిరేకం విశ్వాసం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1. విశ్వాసం అనేది ఆశించే వాటికి బలమైన పునాది, కనబడిన వాటికి రుజువు. అంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైన ఉండడానికి రుజువునైంది. విశ్వాసం అనేది చూసిన వాటిని నమ్మడం కాదు. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే నువ్వు కళ్ళకు కనిపించని దాన్ని, ఎప్పుడు చూడని దాన్ని నమ్మడం. అవునా? మనం ఏమంటాం? చూసేలా నమ్మమంటాం. విశ్వాసం అంటుంది లేదు లేదు, విశ్వాసం అంటేనే చూడని దాన్ని నమ్మడం అంటుంది. కానీ రెండింటికి మనకు పొందన కుదరదు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు దీని మీద ఒక ఎగ్జాంపుల్ రాశాను నేను. ఒక వ్యక్తి జీవితం మీద విరక్తి కలిగింది. ఒక యవనస్తుని జీవితం మీద విరక్తి కలిగి ఏం చేసిండంటే సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. విశ్వాసే. ఊరవతలకి వెళ్ళాడు. ఒక పాడుపడ్డ బావి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బావి యొక్క వాల్ మీద ఎక్కాడు. చుట్టూ వాళ్ళ మీద ఎక్కి దూకుదామని చూశాడు. కింద చూడగానే పాములు, తేళ్లు, ముళ్ళ కంపగా అనిపించింది. భయం స్టార్ట్ అయింది. భయపడ్డాడు. భయపడి అమ్మో ఇదేదో ఉంది అనుకున్నాడు. మళ్ళీ కళ్ళు మూసుకొని తన కష్టాలు గుర్తు చేసుకున్నాడు. కష్టాలు గుర్తు చేసుకోగానే మళ్ళీ దూకాలనిపించింది. మళ్ళీ భయపడ్డాడు. ఇలా సంఘర్షణ జరుగుతూ చివరికి ఏం చేసినంటే దూకేశాడు. దూకేటప్పుడు ఏమైందంటే మధ్యలో ఆ బావి లోపల ఒక రావి చెట్టు ఉండే, దానికి వేర్లు ఇట్లా బయటికి ఉన్నాయన్నమాట, ఊడల్ లాంటివి. సో దాన్ని గట్టిగా పడుకోండి, అవకాశం దొరికింది కదా. ఇది కింద పడలేదు, పైకి రావట్లేదు. సరే భక్తుడు కదా, దేవుడికి ప్రార్థన చేశాడు. జస్ట్ ఇది ఏంటిది ఫ్యాంటసీ మాత్రమే.
మీకు విశ్వాసం గురించి అర్థం చేయించడానికి. దేవుడు వచ్చాడు ప్రార్థన చేస్తే. దేవుడు ఏమన్నాడు? రాగానే చాలా సంతోషించాడు యవనస్తుడు. బా ప్రభు నాకు వచ్చినందుకు, నాకు కాపాడానికి వచ్చినందుకు సంతోషం అంటే, ప్రభు కూడా నీకోసం, మేము ఉన్నది నీకోసం ప్రభు అన్నట్టు మాట్లాడాడు. సరే మంచిది, నేను వచ్చాను కదా, ఆ చెట్టు కొమ్మ వదిలేసి నేను పట్టుకుంటాను. వచ్చాను కదా, చెట్టు కొమ్మ వదిలేసి నేను పట్టుకుంటాను. ఆ యవనస్తుడు ఏమో లేదు లేదు ప్రభు, నువ్వు నన్ను పట్టుకో, అప్పుడు వదిలేస్తాను. సో మళ్ళీ యేసు ప్రభు అన్నాడు, ఒకవేళ చెట్టు కొమ్మ వదిలేసినావు అనుకో, కింద పడే ముందు 1 ఫీటు దూరంలో కూడా నిన్ను పట్టుకుంటానని నువ్వు నమ్మగలుగుతున్నావు అని అడిగాడు. అదేంటి ప్రభా, నువ్వు బైబిల్లో ఎన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో చేసావు, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఇది నువ్వు దీన్ని నమ్మలేనా? నేను నమ్ముతా అన్నాను. వెరీ గుడ్, అయితే కొమ్మ వదిలేసి పట్టుకుంటాను. లేదు ప్రభా, నువ్వు పట్టుకుంటేనే నేను వదిలేస్తాను అన్నా. మళ్ళీ అడిగాను ప్రభు, నువ్వు మొత్తం కొమ్మ చేసి కింద పడ్డావు, కింద పడినా కూడా నీ ఒంటికి చిన్న గాయం కాకుండా నేను కాపాడగలుగుతానని, అందులో ఉన్న పాములు తేలు నేను టచ్ చేయకుండా కూడా నేను కాపాడగలుగుతానని, ఆ ముళ్ళ కంపనీకు సుతిమెత్తని దూదిలాగా తాకే విధంగా నేను కాపాడగలుగుతానని నమ్ముతున్నావు అని అడిగాడు. అదేంటి ప్రభా, నువ్వు దానియేలుని సింహభవనంలో ముట్టుకోకుండా కాపాడినవి, అగ్నిగుణంలో శత్రుఘ్న మత్స్యకు అగ్నిలో అక్కడ టచ్ కూడా వెంట్రుక వీళ్ళ కాలకుండా కాపాడినాను. ఆఫ్టర్ ఈ బావిలో ఈ పాము ఈ తేలు అన్నాడు, ఈ ముళ్ళ కంపను నన్ను కాపాడలేవా? 100% కాపాడుతావు ప్రభు అన్నాడు అంట. వెరీ గుడ్ మ్యాన్. అయితే చెట్టు కొమ్మలు వేసి నేను పట్టుకుంటాను. లేదు ప్రభా, నువ్వు నన్ను పట్టుకుంటేనే నేను వదిలేస్తాను అన్నాడు. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. నిజమా కదా? నమ్మడం నీ చేతనైతే, విశ్వాసం నిజమైతే వదిలేయాలి. అవునా? అప్పుడు దేవుడు పట్టుకుంది. నువ్వు పట్టుకొని నన్ను పట్టుకోమంటే దేవుడు ఎప్పుడు పట్టుకోదు. నువ్వు లోకాన్ని హత్తుకొని జీవిస్తూ, లోకాన్ని పట్టుకొని జీవిస్తూ నన్ను కాపాడు ప్రభు అంటే నేను కాపాడు. లోకాన్ని వదిలేస్తా, అప్పుడు అద్భుతంగా చూస్తావు. ఎలా దేవుడు పట్టుకుంటాడో నీకు తెలుస్తుంది. ఆమె మీ కళ్ళ ముందు నేను ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీ అందరూ కూడా తెలుసు. మన వదిలేస్తా, అటు పట్టుకొని ఇక్కడ అడగటానికి వెళ్ళిపోం. అది విశ్వాసం యొక్క డెఫినేషను. ఆ విశ్వాసం అంటే అది మోషే అది ఎవరు దాన్ని పట్టుకున్నందుకు వదిలేయలేదు, వదిలేసి వచ్చి పట్టుకున్నాను, ప్రభుని పట్టుకున్నాను. అవునా? నిజమో కాదు? ఒక్కరిని చూపించండి పట్టుకున్నందుకు, పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు పట్టుకున్నాను ఒక్కరిని చూపించండి. నెవర్. ఒక్క అద్భుతం కూడా మనకు తెలియదు. అవునా? వదిలేస్తున్న వాళ్ళని పట్టుకున్నాడు, లోకాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టిన వాళ్ళని పట్టుకున్నాడు. మరి ఎందుకు నువ్వు లోకాన్ని విడిచిపెట్టి? ఇంత అవిశ్వాసం, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి విశ్వాసం కర్త ఆయన. అవునా? ఏమన్నా రోమా 10:17, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఎక్కడ ఉంది విశ్వాసం? ల్యాక్ ఆఫ్ ఫెయిత్. ప్రార్థన, ప్రభా నమ్మకంలో నాకు సహాయపడు. పూర్వపు దేవుని కృపలను జ్ఞాపకం ఉంచుకోవడం, ఆయన చేసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటే సందేహం కరిగిపోతుంది. ఆత్మీయ సంఘంలో కొనసాగడం, విశ్వాస జీవులు కలిసి ప్రార్థించినప్పుడు మన విశ్వాసం బలపడుతుంది. అందుకే ఇది మా వల్ల కాకపోయినా మేము నెలకు ఒకసారి మీటింగ్ ని పెడుతున్నాం. మాకు ఈ నెలకు ఒకసారి మీటింగ్ పెట్టే ఆర్థిక వనరు నిజంగా మా దగ్గర లేదు, ఏమాత్రం లేదు, మైనస్. అయినా కూడా మైనస్ ని కొద్దిగా లెట్ చేసుకొని వస్తున్నాం. కొద్దిమంది సహోదరుల సహకారంతో చెప్పాలి అంటే, నాకు ట్రావెలింగ్ పట్టుకొని వచ్చే సీను లేదు. అవునా? సో కొద్దిమంది సహోదరులు జస్ట్ ఒక 5-6 ముందుకు రావడం ద్వారా ఈ సెమినార్లు జరుగుతున్నాయండి. నిజంగా చెప్తున్నాను. విశ్వాసంతో ఈ ప్రయాణం సాగుతుంది, విశ్వాసంతో. కాబట్టి ఒక్క అవిశ్వాసం అండి ఎంత ప్రమాదం ఆలోచించింది. సారాంశం, అవిశ్వాసం అనేది మౌనంగా నెమ్మదిగా మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపే ప్రమాదకరమైన వ్యాధి లాంటిది. ఫస్ట్ మౌనంగా నెమ్మదిగా మన ఆత్మీయ జీవితం మీద ఏం చేస్తుంది? ప్రభావితం చూపిస్తుంది. అది వ్యాధి అండి. దీన్ని మనం శ్రద్ధగా గుర్తించి దేవుని వాక్యంతో, ప్రార్థనతో, సత్య జ్ఞానంతో దూరం చేయాలి. మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత భార్య భర్తలు స్టార్ట్ అయ్యేకండి దయచేసి. నాకు తెలుసు మీరు ఎట్లా ఉన్నారని.
వెళ్ళగానే పోరు పెట్టుకోకండి దయచేసి. దేవుని వైపు చూడడం నేర్చుకోండి. ఫెయిత్ చేంజెస్ ఎవ్రీథింగ్. విశ్వాసం గొప్ప మార్పును కలుగుతుంది. ఫిబ్రవరి 3:15 ఏదైనా మొదటి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన క్రీస్తులో పాలివారమై ఉంది. ఎప్పటి వరకు అంట? అంతవరకు. ఏదో ఆరంభంలో నేను వేసుకున్నాను అనుకున్నప్పుడు నాకు చాలా విశ్వాసం ఉండే అన్న కొంతమంది. మరి ఇప్పుడు ఏమైంది? అంతవరకు అది ఉండాల్సింది, అవునా? అంతవరకు ఉండాలి, మధ్యలో వెళ్ళిపోవచ్చా? హుషారు కావచ్చా? 3:10 కాగా అవిశ్వాసం చేసిన వారు ప్రవేశించలేకపోయారని గ్రహించున్నాం. కొంతమంది అవిశ్వాసం వల్ల దేవుని విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. జస్ట్ అవిశ్వాసమే. ఇశ్రాయేల్ ప్రజలు దాని గ్రేట్ ఎగ్జాంపుల్. మార్కు 16 పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత నన్ను చూసిన వారి మాట నమ్మనందున వారు అపనమ్మిక నిమిత్తం హృదయ కాఠిన్యం నిమిత్తం వారిని గద్దించనంట. అవునా? ఇంత జరిగిన కూడా నమ్మకపోవడం ఏంటి? అంత చెప్పినా చెప్పింది ఎవరు? ఆడియో పర్సనా? చెప్పినవాడు మాట తప్పేవాడా? చెప్పినవాడు చెంచలుడు కాదు కదా. నిరంతరం విన్నా నేడు ఏకరీతిగా ఉన్నవాడు, మాట తప్పని దేవుడు. మరి ఆయననే నమ్మకపోతే ఎవరు నమ్మకండి? నిన్న మాటి మాటికి మారి నిన్ను నమ్ముకుంటావా చెప్పండి? మాటి మాటికి నిర్ణయాలు మార్చుకునే నువ్వా నిన్నమ్మాలా? అవిశ్వాసం క్రీస్తులో పాలివారం కాకుండా చేస్తుంది. అవిశ్వాసం దేవుని విశ్రాంతిలో ప్రవేశింపకుండా చేస్తుంది. అవిశ్వాసం దైవ కార్యములు అడ్డగిస్తుంది. అవిశ్వాసం చూసిన వారు చెప్పిన హృదయాన్ని మొత్తుగారుస్తుందని. కళ్ళారా చూసి చెప్పినా కూడా నమ్మం. బైబిల్ ఎన్ని స్టోరీ చెప్పినా నమ్మం, అవునా? ఆలోచించండి. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయంలో 35 తర్వాత ఒక అద్భుతమైన మాట ఉంటుంది. విశ్వాసం వల్ల వాళ్ళు ఏం చేశారంట? రాజ్యములను జయించి, సింహముల నోళ్ళు మోయించి, ఖడ్గములను ఎదుర్కొన్నారంట. విశ్వాసం జస్ట్ ఫెయిత్. ఎందుకు లేదు ఈరోజు? చిన్న సమస్యను అధిగమిస్తారు. వాళ్ళ రాజ్యాలనే జయించారు, సింహం నోళ్ళనే మోయించారు, అగ్నిబాణములను ఎదుర్కొన్నారు, ఆపివేశారు. నువ్వు చిన్న సమస్యను అధిగమిస్తావు, రేపు ఇతరులకు ఏం మాత్రం ఉంటావు? నీ పిల్లలకి పక్కన పెట్ట, నీ పిల్లలకి నువ్వు ఏ మాదిరి చూపిస్తావు? నీ పిల్లలకు ఫస్ట్ నువ్వు మాదిరిగా ఉన్నావు. నీ కుటుంబానికి నువ్వు మాదిరిగా ఉన్నావు. అప్పుడు సంఘంలో ఇక నువ్వు వాక్యం ధ్యానించి ప్రసంగం చేస్తే ఏమొస్తుంది చెప్పండి? We don't need talented people. We need godly people. అవునా? దేవునికి కావాల్సింది, సంఘానికి కావాల్సింది దైవికమైనటువంటి ప్రజలు కదా, విశ్వాసంతో ఉండే ప్రజలు. అవునా? టాలెంటెడ్ వాళ్ళు కాదు. బైబిల్ భక్తులందరూ చూడండి, వాళ్ళు విశ్వాసం వలన ఇవన్నీ చేశారు. అవునా? ఏబేలు మొదలుకొని ఎంతమంది జీవిత చరిత్రలు అగ్ని పల్పంలో. అవునా? ఎందుకు అంతమంది చూసినప్పుడు ఇంకా 12 ఏమంటారు? ఇంత గొప్ప సాక్షి సమూహం కదా, మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నా కూడా ఇంత చుట్టూ ఇంత బలం పెట్టుకొని, చుట్టూ ఇంత సెక్యూరిటీ పెట్టుకొని కూడా నువ్వు అవిశ్వాసంతో బ్రతుకుతున్నావు అంటే ఏమన్నా చెప్పండి. దాని తర్వాత ఉంది కదా, సులువుగా చిక్కుల పాపలను విడిచిపెట్టి విశ్వాసం కర్తయ్యు దాన్ని కొనసాగించి వాడైన యేసు వైపు చూస్తూ నీ ముందు ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తు. దాని తర్వాత ఇంకొక అద్భుతమైన సొల్యూషన్ ఉంది. యేసు ప్రభు కూడా ఇవన్నీ ఓడ్చుకొని సహించాడంట. మీరు ఆయన మీద దృష్టి పెడితే, ఆయన మీద ఆధారపడితే మీరు కూడా అలాగే జయిస్తారు అంటారు. అంటే మన జయానికి కారణం ఎవరండి? అది యాక్చువల్లీ దీనికి అపోజిట్ లెసన్ ఉంది మనకి, పాఠం. 2 పాఠాలు నేను చెప్పాలి మీకు. ఫెయిలియర్స్ అండ్ విక్టరీ. ఫెయిలియర్స్ అండ్ విక్టరీ. కానీ ఈరోజు విక్టరీ అయ్యేదా? లేదు, ఫెయిలియర్స్ తోనే అయిపోతుంది. అందుకే నేను మళ్ళీ ఫైనల్ ఇట్లా జరుగుతుందని ఎక్కడికక్కడ కాస్త సొల్యూషన్ మళ్ళీ యాడ్ చేసుకుంటూ వచ్చాను. ఇది స్టార్ట్ చేసినప్పుడు నేను జస్ట్ 75 స్లైడ్స్ మాత్రమే ఉంది. మళ్ళీ విక్టరీ మీద డౌట్ రాగానే అవుతుందో కాదని డౌట్ రాగానే మళ్ళీ యాడ్ అని చేస్తే 150 స్లైడ్స్ అయింది నోట్స్. నిన్నటి వరకు వచ్చినప్పుడు కూడా దాన్ని ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది విషయం. కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకోండి. అంత్యదినాలు ఇంకా ప్రమాదం, అంత్యదినాలు ఇంకా ప్రమాదం ఉంది.
ఏషావు అమ్ముకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అవిశ్వాసం జస్ట్ ఆకర్షణ ఇవన్నీ చూడండి. ఇప్పుడు మనం 5 అంశాలు చూసాం. ఒకటి ఆత్మీయ శోధనలు, రెండోది ఏంటిది అస్థిరత, మూడోది చెప్పాలా అపనమ్మకము, అవిశ్వాసం, అపనమ్మకం, అసహనం, మూడోది అసహనం, నాలుగోది లోక ఆకర్షణ లేదా లోక ఆకర్షణ విషయం కదా, ఆకర్షణలో చివరిది ఏంటిది అవిశ్వాసం. 5 నేర్చుకున్నాం. మరొక 3 లంచ్ బ్రేక్ తర్వాత చూసుకుందాం. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. విశ్వాసము, శాంతియు, సంతోషము, విశ్వాసము, శాంతియు, సంతోషము, సమాధానము ఇవ్వరావయ్యా, నీ సమాధానము ఇవ్వరావయ్యా, నీవు ఇవ్వరావయ్యా, నీకు ఫలములు నింపరావయ్యా. దేవుడా, పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవాలయ స్తోత్రాలు చూపిస్తా ఉన్నాం. ఈ యొక్క ఆశ్చర్యమైన ప్రేమను బట్టి, అద్భుతమైన కృపను బట్టి, మా పట్ల నీకున్నటువంటి ఈ ఆశ్చర్యకరమైనటువంటి వాచ్యతను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రభావం మేము పర్సనల్ గా, వ్యక్తిగతంగా మారటానికి, బోధ విషయంలో మారడానికి ప్రభావం, పర్సనల్ లైఫ్ లో ఇంకా మార్చుకోవాల్సిన అనేక అంశాలు మా జీవితంలో ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి మీ ప్రజల్ని నీ స్వార్థం చేత సంపాదించుకున్న మీ ప్రజల్ని మీ వైపు మరల్చడానికి ప్రభా, మీ మీద ఆనుకోవడానికి, వారి జీవితంలో ఎదుర్కొన్న ప్రతి ఓటమిలో ప్రభా మీ యందు విశ్వాసంలో విజయకేతనాన్ని ఎగిరేసే విధంగా ప్రభా ఈ అంశం ద్వారా ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రభా నీ కృప చూపించి, విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపొచ్చి ఆ ప్రకారం జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ రోజు ఒక నూతనమైనటువంటి మార్పుకు నాంది పలికే విధంగా ప్రభా, నూతన నిర్ణయాలతో ప్రభా ఇక్కడ నుంచి వెళ్లే విధంగా సహాయం దయచేయండి. ప్రతిలాడుకుంటున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభా, మా ప్రార్థన వినే దేవుడు ప్రభా. వీళ్ళు నీ ప్రజలు ప్రభా, మా సన్నిహితులు, ఆప్తులు ప్రభా, వీరందరి ద్వారా మేము ఎక్కడో ఒక దగ్గర ఎంతో కొంత సంతోషం అనుభవించాం ప్రభా. నీ సత్యానికి ఆకర్షితులై వచ్చిన వాళ్ళు ప్రభా, నీ సత్య ప్రేమలు ఎందుకు ప్రభా నిలకడగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్న ప్రజలు ప్రభా. కాబట్టి చిన్న చిన్న బలహీనతలు కూడా ప్రభా జయించి నీ యొక్క పరిపూర్ణతలోకి, నీకు కలిగిన సంపూర్ణతలు, సమానమైన సంపూర్ణతలోకి ప్రభా నేను పోలు నడుచుకునే విధంగా ప్రభా మేమందరము ఒకరినొకరు ప్రేరేపించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి ఈ అంశాలన్నీ ప్రభా మా జీవితంలో అత్యధికంగా ప్రభావితంగా పనిచేసే విధానంగా ప్రభా మేము విధేయత చూపించడానికి మరెక్కువ కృపను అనుగ్రహించి మనం వేడుకుంటూ, మాకు ఎక్కడెక్కడ ఏ విషయంలో ఏదైతే కొదవగుందో వాటన్నిటి విషయంలో నీ కృపను అనుగ్రహించి మా ప్రార్థన వింటున్నది స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకుంటున్నాను పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్ అండి అందరికీ. సో లంచ్